హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో నేను నిరుద్యోగం నుంచి 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాను, దాంతో పాటుగా నాకు ఒక్క మార్కు అనేది 7 సంవత్సరాలు నా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా దూరం చేసింది, ఈ 7 సంవత్సరాలలో నేను పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఆ కష్టాలేంటి, ఆ బాధలేంటి, చదివే విధానం ఎలా చదవాలి, దాని యొక్క టైం టేబుల్ ఎలా ఉంటుంది, దాని ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, దాని యొక్క బుక్స్ ఏంటి, దాని గురించి చర్చించడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చానండి. దాంతో పాటుగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంది అనేది చెప్పడానికి కూడా ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఈ ఒక సక్సెస్ స్టోరీ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయండి. ఎన్నో బాధలు అనుభవించి ఎన్నో కష్టాలకు ఓర్చినప్పుడే ఆ సక్సెస్ అనేది మనకు అందుతుంది. అప్పుడు మాత్రమే ఆ విజయం యొక్క తీపి అనేది మనకు చాలా బాగా అర్థమవుతుందండి. సో నా విజయం వెనకాల కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్నాయండి. సో అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుత ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా అందరికీ ఉండే కామన్ కష్టాలండి. అవి కామన్గా ఉంటాయి. కామన్ బాధలు అవి. ఎలా చదవాలనో తెలియదు, ఎలా ప్రిపేర్ అవ్వాలనో తెలియదు, ఏ బుక్స్ చదవాలో తెలియదు. కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగు పెట్టామంటేనే అదొక పెద్ద ఊబి లాంటిదండి. ఆ ఊబిని దాటుకొని బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది, మన సక్సెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పడానికి వచ్చానండి. నా పేరు నాగరాజ్ అండి. మా ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా ముఠకొండూరు మండలం చాడా విలేజ్ అండి. మాది ఒక గ్రామమే. మొదటగా మా ఫ్యామిలీ గురించి చెప్పినట్లయితే, నేను, నాతో పాటు 2 తమ్ముళ్ళు, అమ్మ నాన్న, మొత్తం 5గురం అండి మేము. నేనే పెద్దవాడిని. సో మా ఫ్యామిలీ ఎలాంటిది అంటే, అటు పేద తరగతికి, ఇటు మధ్య తరగతికి మిడిల్లో ఉండే ఫ్యామిలీ అండి నాది. మరీ మిడిల్ క్లాస్ కాదు, మరీ లో క్లాస్ కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండేది. అమ్మా నాన్నలు నిరక్షరాస్యులే. వాళ్ళు కూలి పని చేయడం, వ్యవసాయం పని చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళకు స్తోమతకు మించి చదివించడంలో ఎలాంటిది లేదండి. ఖచ్చితంగా వాళ్ళు తిన్నా తినకపోయినా మాకు పెడుతూ వాళ్ళు చదివించారు. సో ఆ చదువు యొక్క సార్థకతనే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం వాళ్ళే అండి. ముఖ్యంగా వాళ్ళకి ఈ వీడియో ద్వారా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా నేను 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా మా చాడా గ్రామంలోని గవర్నమెంట్ ప్రైమరీ అండ్ హై స్కూల్లోనే చదవడం జరిగింది. సో నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే కొద్దిగా ఇంట్రెస్టే ఉండేది. ప్రతి క్లాస్లో కూడా నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకు, ఈ 3 ర్యాంకులలో ఉండేవాడినండి. సో మా క్లాస్లో పోటీ ఎక్కువగా ఉండేది చదవడానికి కూడా. సో ఆ పోటీతత్వమే నాకు కాంపిటేటివ్ వైపు రావడానికి కొద్దిగా సహకరించిందని చెప్పొచ్చు. సో నేను అలా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చాడా గ్రామం హై స్కూల్లోనే చదువుతున్నాను. విత్ తెలుగు మీడియంలోనే చదివానండి. సో నాకు ఓన్లీ ఆ తెలుగు యొక్క టెర్మినాలజీ మాత్రమే తెలుసు. ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది అంతగా తెలిసి ఉండేది కాదు. సో 10th క్లాస్లో నాది 2010 బ్యాచ్ అండి. 2010 బ్యాచ్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు బాగా రాశాను. సో నేను 533 మార్క్స్తో నాకు మండల్ 3rd ర్యాంక్ వచ్చింది. మండల్లో 3rd ర్యాంక్ వచ్చింది. సో అందరూ అప్రిషియేట్ చేశారు. నాకు కూడా బాగా అనిపించింది. సో నేను అప్పుడు IIIT బాసరాకి సెలెక్ట్ అవుతానేమో అనే ఒక ఉండేదండి నాకు. IIIT అంటే 533 మార్క్స్ అంటే మంచి స్కోరే. మా ముందు సీనియర్లకు కూడా వచ్చింది. సో నాకు కూడా వస్తుందని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాను. కానీ ఆ ఇయర్ IIIT పోస్టులు అనేవి తగ్గించడం వల్ల నాకు ఆ సీట్ రాలేకపోయింది. సరే, చేసేది ఏమీ లేక మాకు దగ్గరలో ఉన్న టౌన్ అయిన భువనగిరి టౌన్లో ఒక ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. సో నేను ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నానండి. సో నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి టాపర్గా ఉన్న నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వెళ్ళేసరికి ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఆ ఫిజిక్స్ సబ్జెక్టు ఫెయిల్ అయ్యానండి. 25 మార్క్స్కి నాకు జస్ట్ 7 మార్క్సే వచ్చాయి. అది అప్పుడు అనుకున్నాను నేను, అదేంది నేను 10th టాపర్లో ఉన్న నేను ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇలా ఫెయిల్ అవుతున్నాను. సో నాకు ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ ఏం అర్థం కావట్లేదు, ఎలా గట్టెక్కాలని. సో ఆలోచించుకుంటూ కొద్దిగా నేను ముందు స్టెప్ వేయడం జరిగింది. కొద్దిగా నేర్చుకుంటూ ఆ టెర్మినాలజీని నేర్చుకుంటూ ఇంటర్మీడియట్ 735 మార్క్స్తో పాస్ అయ్యానండి. సో ఆ మార్క్స్ నాకు చాలా పెద్ద మార్క్సే అండి. ఎందుకంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్కి వచ్చి
అంత స్కోర్ కవర్ చేశానంటే మంచి స్కోర్గానే ఫీల్ అయ్యాను నేను. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలనేది ఒక డైలమాలో పడిపోయాను. ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి? సో నాకు మా సార్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇట్లా డిఎడ్ ఉంటుంది. డిఎడ్ ఒక 2 years కంప్లీట్ అయిన తర్వాత మనం గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు, టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అనేది ఒక చెప్పారు. సో నేను దాని ద్వారా ఏం చేశానంటే డిఈఈ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుందండి. డిఎడ్ వెళ్ళడానికి డిఈఈ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఆ డిఈఈ ఎంట్రన్స్ టెస్ట్ రాశాను. ఆ టెస్ట్ రాసిన తర్వాత ఒక 15-20 డేస్కి రిజల్ట్ కూడా ఇచ్చారు. ఆ రిజల్ట్లో నాకు జస్ట్ 42 43 మార్క్స్ వచ్చాయండి. నేనేమనుకున్నానంటే ఏదో ఒక కాలేజ్లో కంపల్సరీగా నాకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది అనుకున్నాను. సో ఆ ఇయర్ నా దరిద్రమో ఏమో తెలియదు కానీ జూన్లో జరగాల్సిన అడ్మిషన్లు కాస్త డీలే చేస్తూ డిసెంబర్ వరకు సాగదీశారండి. అప్పటి వరకు కూడా అడ్మిషన్స్ ఇవ్వలేదు, కాలేజీలు ఓపెన్ కాలేదు. డిసెంబర్లో అడ్మిషన్స్ ఇచ్చారు. అడ్మిషన్లో నాకు సీట్ రాలేదు కాలేజీలో. సో నేను ఏం చేయాలి? ఇప్పుడు డిగ్రీ సైడ్ వెళ్దామా, బీటెక్ సైడ్ వెళ్దామా అంటే 1000 కాలేజీలలో అడిగితే ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి. డిసెంబర్ వరకు ఇంతవరకు ఎవరు ఉండరు, ఆల్రెడీ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, మీకు ఇప్పుడు అడ్మిషన్ అనేది ఉండదు అని చెప్పారు. సో చేసేది ఏమీ లేక అత్యంత గడ్డుకాలమైన 1 year నాకు ఎలాగో అలాగా గడిపేద్దామని చూస్తున్నాను. ఆల్రెడీ నవంబర్కి వచ్చేసాం కదా, ఇంకేముంటుంది? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months 4 months ఇక అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డిఈ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్లో పడింది. సో నాకు ఒకటే అనిపించింది, ఎక్కడ పోయిందో అక్కడనే దూలాడుకుంటే బాగుంటుంది, అక్కడే వెతుక్కుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మళ్ళీ డిఎడ్కి ఎంట్రన్స్కి మళ్ళీ ఈసారి కొత్త బుక్స్ తెచ్చుకోవడం, మంచి మెటీరియల్ని ప్రిపేర్ చేసుకొని చదవడం చేశానండి అప్పుడే. సో అప్పుడు మంచి స్కోర్ వచ్చింది నాకు, 65-67 మార్క్స్ వచ్చాయి. సో నేను పెట్టుకున్న ఫస్ట్ కాలేజ్, కౌన్సిలింగ్లో పెట్టుకున్న మొదటి కాలేజీలోనే నాకు సీట్ రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అనిపించిందండి, సో చదివితే ఏదైనా సాధించవచ్చేమో అనే ఒక బలమైన నమ్మకం అప్పుడే కుదిరింది. సో నేను 2 years అండి డిఎడ్ కోర్సు. సో ఆ డిఎడ్లో మా ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ ఉండేవాడండి. మా ప్రిన్సిపల్ ఎలా అంటే ఒక్కరోజు కాలేజీకి రాకపోయినా లీవ్ లెటర్ రాయించుకునేవాడు. లీవ్ లెటర్ పెడితేనే సెలవు ఇచ్చేవాడు. లీవ్ లెటర్ లేకుండా డుమ్మా కొట్టామనుకోండి, నెక్స్ట్ డే అసలు కాలేజీకి వచ్చినా కానీ లోపలికి పర్మిషన్ ఇవ్వకపోయేది. సో దాని ద్వారా ఏంటంటే మేము సెలవులు పెట్టడానికైనా దేనికైనా కొంచెం కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అనమాట. సో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగడం ఎందుకు అదంతా అనుకొని రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళేవాళ్ళం. సో దాని ద్వారా ఏంటంటే మాకున్న సబ్జెక్ట్ టీచర్లు కానీ వాళ్ళు బాగా చెప్పారు. దాని ద్వారా నాకు సైకాలజీ కానీ, మెథడాలజీ కానీ, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ సంబంధించిన కానీ, ఇంగ్లీష్ కానీ కొంచెం సబ్జెక్టుల పైన మంచి గ్రిప్ వచ్చింది అప్పుడే. ఆ డిఎడ్లోనే ఈ సబ్జెక్టులో ఇలా ఉంటాయి, ఇలా అనే దాని గురించి మంచి అవగాహన వచ్చింది, మంచిగా అనిపించిందండి. సో 2015లో చూస్తుండగానే డిఎడ్ అయిపోయింది, కంప్లీట్ చేశాము. సో తర్వాత ఏం చేయాలనే ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఈసారి ఒక డిగ్రీ అడ్మిషన్ వేస్తే అయిపోతుందిలే అనుకున్నాను. కానీ ఆ ఇయర్లో అప్పుడే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014లో తెలంగాణ ఫామ్ అయింది కదా, ఆ ఫామ్ అయిన తర్వాత 15లో నుంచి 16కి వచ్చేసరికి టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నాం. దాని తర్వాత డిఎస్సి ఉండొచ్చు అనే ఊహాగానాలు వెలువడ్డాయండి. సో దాని ద్వారా టెట్ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో నేనేం చేశానంటే దిల్సుఖ్ నగర్లో ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో టెట్కి జాయిన్ అయ్యానండి. సో ఆ టెట్ జాయిన్ అయినప్పుడు బాగానే అనిపించింది. సార్ వాళ్ళు చెప్తున్నారు, ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ వైజ్గా వచ్చి చెప్తున్నారు. అప్పుడు బాగా అనిపించింది, ఎందుకంటే ఆ సబ్జెక్టు వినడం కొత్త కదా, వాళ్ళు చెప్తుంటే కొద్దిగా ఉత్సాహం, ఇంట్రెస్ట్ చాలా బాగా అనిపించింది. సో వీళ్ళు సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు, బాగుంది అని మెటీరియల్ రాసుకోవడం, అంటే మనమే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఆ నోట్సే చదవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఏదైతే నోట్స్ ఉందో క్లాస్ నోట్స్ అదే చదువుకున్నాను. సో టెట్ ఎగ్జామ్ వచ్చింది, టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకేమనిపించింది అంటే అక్కడున్న ఫ్యాకల్టీ బాగా చెప్పారు, కానీ ఏం చెప్పారంటే సబ్జెక్టు ఏదైతే కావాలో మన టెట్కి స్కూల్ సిలబస్ బేస్ అయి ఉంటుంది కదా, ఆ టెట్ సిలబస్తో పాటు అది కొద్దిగా చెప్తూ బుక్లో ఉన్న ఒక మ్యాటర్ సంబంధించింది ఉన్నది చెప్తూ వాళ్ళకు వచ్చింది ఇంకెక్కువగా చెప్పారండి. అంటే ఉన్న మ్యాటర్ కొద్దిగా ఇప్పుడు ఒక స్కూల్లో ఒక లెసన్ తీసుకున్నప్పుడు ఆ లెసన్లో ఉన్న మ్యాటర్ చెప్తే సరిపోతుంది టెట్కి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ లెసన్లో కొద్ది మ్యాటర్ చెప్పి కొద్ది మ్యాటర్ వదిలేసి మిగిలిన వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ లెవెల్ కోచింగ్ ఇవ్వడం చెప్పారు వాళ్ళు. సో దానివల్ల సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయింది, కానీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఆ సబ్జెక్ట్ అనేది యూజ్ కాలేదు. సో దానివల్ల నేనేమనుకున్నానంటే కోచింగ్ కన్నా మనం ఓన్గా చదువుకుంటే బెటర్గా ఉంటుందేమో, మనం ఓన్గా చదువుకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు అనిపించింది నాకు ఈ కోచింగ్ వెళ్ళడం కన్నా చదువుకుంటే బెటర్ అని. సో మళ్ళీ తర్వాత 2016లో నేను
మా అక్క వాళ్ళ దగ్గర ఉండేదండి ఉప్పల్ నుంచి రూమ్లో ఉండి దిల్సుఖ్నగర్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8:30 9 వరకు క్లాసెస్ అక్కడే ఉండేవి. మళ్ళీ వచ్చి పడుకొని మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఈ విధంగా టెట్ అయిపోయిన తర్వాత 17 ఫిబ్రవరిలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఆ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కావడానికంటే ఒక 2-3 మంత్స్ ముందే నేను అవనిగడ్డలో కోచింగ్కి వెళ్ళానండి. సో డిఎస్సి అక్కడ బాగుంటుంది, మంచి క్లాసెస్ ఉంటాయి, ఓన్లీ టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకొని చెప్తారు అని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకున్నట్టుగానే టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకొని చెప్పారు. కావాల్సిన మ్యాటరే ఇచ్చారు, ఎక్కువ మ్యాటర్ ఇవ్వలేదు, తక్కువ మ్యాటర్ ఇవ్వలేదు, కావాల్సిన మ్యాటర్ ఇచ్చారు. అక్కడ ఎలా ఉంటుందంటే కోచింగ్ ఈరోజు చెప్పిన మ్యాటర్ అంతా కూడా రేపు మార్నింగ్ మన క్లాస్కి ఎంట్రీ కాగానే 8 o'clockకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 50 marks క్వశ్చన్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్తో ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఆ ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్లో రాసిన తర్వాత వాళ్ళకి ఆ పేపర్ ఇచ్చేయాలి. ఆ పేపర్ ఇచ్చేసినప్పుడు ప్రతి బ్యాచ్కి ఒక కోఆర్డినేటర్ ఉంటాడు. ఆ కోఆర్డినేటరే వాటిని కరెక్షన్ చేసి ఆ బ్యాచ్లో ఉన్న అందరి రిజల్ట్ ఎంతమంది, ఒక 100 members ఉంటే 100 members కూడా మార్క్స్ వేయడం, వారి యొక్క ర్యాంకులు ఇవ్వడం, ఆ బ్యాచ్కి సంబంధించి ర్యాంకులు ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఇలా ఎంతమంది ఉంటే అన్ని ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. అది పిలిచేటప్పుడు కూడా ఎలా పిలుస్తాడంటే లీస్ట్ ర్యాంక్ నుంచి హైయెస్ట్ ర్యాంక్కి మార్క్స్ ఇస్తుంటాడండి. సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ముందు పేరు పిలుస్తుంటారు. అలా పిలవడం వల్ల ఏమనిపిస్తుంది అంటే అరే ఈసారి నాకేదో తక్కువ వచ్చినాయనే గిల్టీ ఫీలింగ్ ఉంటుంటుంది. సో ఆ విధంగా మంచి మోటివేషన్ అనిపించింది. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈరోజు చెప్పింది రేపే ఎగ్జామ్ పెట్టడం వల్ల చదివింది అనేది వెంటనే గుర్తుండేది. చాలా రోజుల వరకు కూడా గుర్తుంటుండేది. మంచి సబ్జెక్ట్ అక్కడ గైన్ చేసామండి. సో బాగా అనిపించింది. కానీ ఎప్పుడైతే 2017 ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్లో ఏముందంటే మేము డిఎడ్ చేసిన వాళ్ళం ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్ అండి, ప్రైమరీ స్కూల్లో ఉన్న పోస్టులకు ఎలిజిబుల్. సో ఆ పోస్టులు అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అప్పుడు ఉమ్మడి జిల్లాలకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలలో మాది యాదాద్రి కదా ప్రస్తుతం. సో ఇప్పుడు అంతకుముందు నల్గొండకి వచ్చేది. సో నల్గొండలో ఉన్న ఎస్జిటి పోస్టులు ఎన్ని అంటే నిల్ అండి, 0, అసలు ఒక్క పోస్ట్ ఇవ్వలేదు. అసలు ఎస్జిటి పోస్టులు లేవని ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. 0 పోస్టులు. మరి ఇంతగానం చదివి ఇంతగానం చేసి అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక 1 week తర్వాత గవర్నమెంట్ నోటీస్ ఏం రిలీజ్ చేసిందంటే ఓపెన్లో ఉన్న పోస్టులందరికీ అన్ని జిల్లాల వారు ఎలిజిబులే అని ఒక నోటీస్ను రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక 6,000-7,000 ఓవరాల్ పోస్టులలో 20% పోస్టులు, ఒక 1,000 నుంచి 1,200 వరకు ఆ పోస్టులని అందరూ ఎలిజిబుల్ అనే చెప్పారు. సో దానివల్ల ఏమనిపించిందంటే ఇదేదో బెటర్గా ఉంది. కానీ కష్టమైన పని, బెటర్గా ఉన్నప్పటికీ కష్టమైంది. ఎందుకంటే అన్ని జిల్లాల వాళ్ళు పోటీ పడతారు. దాంట్లో ఓపెన్ కేటగిరీ రావాలంటే చాలా ఎంత టాపర్ అయితే వస్తామో అర్థం చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఏమనిపించిందంటే కొంచెం భయంతోనే చదివాము, భయపడుతూనే వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే చదివాము. ఎగ్జామ్ రాసామండి. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా బాగానే రాసామనిపించింది ఎగ్జామ్ కూడా. తర్వాత రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ వచ్చినప్పుడు మార్క్స్ ఇచ్చారు, దాంతోపాటు ర్యాంక్ ఇచ్చారు. మీరు మెరిట్లో ఉన్నది లేదని అప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమనిపించిందంటే ఆ మార్క్స్ నాకు 69.7 సంథింగ్ ఏదో వచ్చిందండి. 69 పాయింట్ సంథింగే ఉంది. సో ఆ పాయింట్ వాల్యూస్తో ఉంది. సో అక్కడ నా ర్యాంక్ ఎంత వచ్చిందంటే ఓవరాల్గా 628 ర్యాంక్ వచ్చింది. 628 ర్యాంక్ ఓవరాల్గా 70,000కి ఎస్జిటి వాళ్ళు రాశారు. 70,000 members ఎస్జిటి వాళ్ళు రాయడం జరిగింది. సో దాంట్లో నాకు జస్ట్ 628 ర్యాంక్ రావడంతో నేనేమనుకున్నానంటే ఈసారి జాబ్ వస్తుంది నాకు పక్కా, అయిపోయింది ఇక జాబ్ నాకే అని ఒక ఫీలింగ్లో ఉండిపోయాను. కానీ అక్కడ ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసరికి ఏమైందంటే 1:3 పిలవడం జరిగింది. 1:3లో ఉన్నాను నేను. ఉన్నప్పుడు ఆ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అప్పుడు దాని యొక్క క్యాస్ట్ వైజ్గా కేటగిరీని డివైడ్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో నాది బీసీ-డి కేటగిరీ. సో దాంట్లో నేను ఎన్నో ర్యాంక్లో ఉన్నానంటే నాది 32 ర్యాంక్ ఉందండి. సో బీసీ-డిలో 32-40 ర్యాంక్ సంథింగ్ ఉంది. అక్కడ ఉన్న పోస్టులు 25 పోస్టులవే ఎలిజిబుల్ ఉన్నాము. సో నాకంటే ఇంకా 10 members ముందున్నారు బీసీ-డిలో, ఓపెన్ కేటగిరీలో కూడా కేటగిరీ చూసినప్పుడు. సో అప్పుడు అనుకున్నాను 1:3 ఇచ్చినప్పటికీ కూడా నాకు జాబ్ వస్తట్లేదు అని అనుకున్నాను. కానీ నేను అప్పుడే ప్రిపేర్ అయ్యి అప్పుడే ఎగ్జామ్ రాశాను కాబట్టి అంత నాకు ఎఫెక్ట్ ఏం అనిపించలేదు. సరే జాబ్ రాలే కదా, ఇంకా మళ్ళీ పడతాయిలే, మళ్ళీ రాద్దాంలే అన్నట్టు ఉండేది. సో ఆ ఒక్క మార్క్ వాల్యూ అది ఎక్కడ కట్ అయిందంటే కట్ ఆఫ్ 70 పాయింట్ సంథింగ్ అండి. నాకు 69 పాయింట్ సంథింగ్ వస్తే అక్కడ 70 పాయింట్ సంథింగ్ కట్ ఆఫ్ అయింది. సో జస్ట్ 1 మార్కు 1.2 అలా అంతే. ఆ 1 మార్కు నన్ను ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టిందంటే
దాదాపుగా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు, అంటే నాకు 2024లో జాబ్ రావడం జరిగింది. 7 ఇయర్స్ వరకు కూడా ఆ ఒక్క మార్కు విలువ అనేది అప్పుడు అర్థం కాలేదండి. అప్పుడు జాబ్ మిస్ అయిన కొద్ది రోజుల తర్వాత ఆ ఒక్క మార్కు విలువ అనేది ఎంత ఎఫెక్ట్ చూపించిందో అప్పుడు అర్థమైందండి. ఒక్క మార్క్ అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి. కానీ నువ్వు ఒక 10 కోట్లు ఇస్తే ఆ ఒక్క మార్క్ అయ్యానా కానీ ఎవ్వరు వేయరు. సో ఆ ఒక్క మార్క్ విలువ అనేది లైఫ్లో అప్పుడు తెలిసొచ్చింది. లైఫ్ అంటే ఏంది, ఆ 1 మార్క్ అంటే ఏంది, ఒక మార్కుని ఎలా గాయం చేసుకోవాలనే దాని గురించి అప్పుడు అవగాహన వచ్చింది. సో నాకు అంత కాంపిటేటివ్ ఫీల్డ్ పైన అంత అవగాహన లేదు అప్పటికీ కూడా. సో నాకు జస్ట్ డిఎస్సి సైడ్ ఇది మాత్రమే తెలుసు. కాంపిటేటివ్ ఫీల్డ్ సైడ్ రావాలని అప్పుడు అనిపించింది ఇక నాకు. ఎలా అంటే ఇప్పుడు నేను దగ్గరికి వస్తున్నాను, నేను మొత్తం ఓవరాల్గా మరీ దూరంగా ఏం వెళ్ళట్లేదు, దగ్గరలోనే ఉన్నాను జాబ్ రావడానికి. సో నాకు జాబ్ వస్తుంది, కాకపోతే టైం పడుతుంది అనేది ఒక మైండ్ సెట్తో ఉన్నాను. అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో ఆ డిఎస్సి అయిపోగానే కొన్ని పోస్టులను ఫిల్ చేశారు. కొన్నిటి తర్వాత మళ్ళీ కొన్ని పోస్టులు వేకెన్సీస్ ఉంటే ప్రైవేట్ వీవీలను తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు. సో నేను అప్లై చేయడం జరిగింది. ఒక 1 ఇయర్గా కూడా వివీగా వర్క్ చేశానండి స్కూల్లో. సో ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు తర్వాత చాలా యూజ్ అయింది. ఆ 1 ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం స్టార్ట్ అయింది. మరి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే సబ్జెక్ట్ చదువుకుంటున్నాం, సబ్జెక్టు కూడా కొద్దిగా మర్చిపోవడం జరుగుతుంది. ఇలా అయితే కాదు, ఏం చేయాలి ఏంది అనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు మా ఫ్రెండ్కు ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే, అరే నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్కి, రూమ్ ఉందారా, నేను కూడా ప్రిపేర్ అవుతా అంటే, సరే రూమ్ వాడు దోలడం జరిగింది. ఆ రూమ్ని తీసుకోవడం జరిగింది. ఆ రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాం. మొత్తంగా 4 ఫ్రెండ్స్ ఉన్నామండి. ఆ 4 కూడా ఇప్పుడు అందరూ కూడా గవర్నమెంట్ జాబ్లలో ఉన్నారు. ఒకరు ఎస్ఐగా, ఒకరు కానిస్టేబుల్గా, ఇంకొక డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో వారిని కూడా టైం దొరికినప్పుడు ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటానండి. మీకు మంచి మోటివేషన్గా కూడా ఉంటుంది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుంది, రూమ్లో కొద్ది రోజుల వరకు ఇంట్లో వాళ్ళని మనీ అడుగుతాం, తీసుకుంటాం, పోతాం. ఒక 1 మంత్ ఇస్తారు, 2 మంత్స్ ఇస్తారు. నెక్స్ట్ మంత్ ఏమవుతుందండి, పైసలు డబ్బులు ఇవ్వాలన్నా అంటే అది ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు అడగాలన్నా మనకి ఇబ్బంది, వాళ్ళు ఇవ్వాలన్నా ఇబ్బంది. ముందే మనది పేద మధ్య తరగతి కుటుంబాలు. ఏం చేద్దాం అనే ఉద్దేశంతో అసలు ఒక్కొక్క రోజు తినడానికి తిండి కూడా ఉండేది కదండి. అందులో ఆ రూమ్లో బియ్యం అయిపోయేవి, కూరగాయలు ఉండేవి కాదు. బయటికి వెళ్ళి టీ తాగుదామన్నా కానీ జేబులో డబ్బులు ఉండకపోయేది. సో అలాంటి సిచ్యువేషన్ బాగా మాకు ఏమనిపించింది అంటే, ఒక 1 మంత్ 2 మంత్ బాగానే అనిపించింది. తర్వాత ఇబ్బందులు పడడం స్టార్ట్ అయిందండి. సో కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన వారి ప్రతి ఒక్క కామన్ ఇవే ఉంటాయి. సో నేను చెప్పేది నా స్టోరీ అయినప్పటికీ కూడా దాదాపుగా అందరూ ఫేస్ చేసేవి ఇవే అండి. సో నేనేం చేశాను అంటే, నాకు కొద్దిగా టీచింగ్ ఫీల్డ్ ఉంది, కొద్దిగా నాకు 6th 7th సబ్జెక్టు చెప్పడానికి, 8th 9th మ్యాథ్స్ చెప్పడానికి, మ్యాథ్స్ పైన కొద్దిగా గ్రిప్ ఉందండి నాకు. సో నేనేం చేశానంటే, మా డిఎడ్ క్లాస్మేట్ ఒక అక్క, నాకు అక్క లాంటిది. సో ఆమె ఎంబీఏ చేసిన తర్వాత మళ్ళీ డిఎడ్కి వచ్చింది. నేను ఇంటర్ నుంచి డిఎడ్కి వెళ్ళేసరికి అక్క అని పిలిచేవాడిని. ఆ అక్క ఏం చేసిందంటే, ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తుందండి. ఉప్పల్లోని మంచి స్కూల్లో, పేరు పొందిన స్కూల్లోనే ఆమె టీచర్గా పనిచేస్తుంది. సో నేను ఆమెను కాంటాక్ట్ అయ్యి, అక్క ఇది పరిస్థితి, నేను రూమ్లో ఉంటానని ప్రిపేర్ అవుతున్నాను, నాకు కొద్దిగా ఏదైనా ట్యూషన్ ఇప్పించగలవా అంటే, ఆ అక్క ఏం చేసిందంటే ఒక 2-3 డేస్ తర్వాత ట్యూషన్ చూసిందండి. చూసిన తర్వాత, నువ్వు పోయి ఒకసారి డెమో ఇవ్వు రాజు, ఇస్తే నీకు అది అనేది తెలుస్తుంది అని చెప్పింది. సో నేను ఆ రూమ్ నుంచి వెళ్ళి అక్కడ డెమో ఇవ్వడం జరిగింది. ఆ రోజు డెమో ఇచ్చిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళకు బాగా నచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్కైనా ఆ పిల్లలకైనా. సో వాళ్ళు ఏం చేశారంటే, ఆ మేడంకే మళ్ళీ మా అక్కకే ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇది పరిస్థితి, ట్యూషన్ బాగానే ఉంది, మంచిగానే చెప్తున్నాడు, ఆ ఫీజు ఒక 3000 ఇస్తాము. సో అప్పుడున్న స్టాండర్డ్ ప్రకారం 3000 ఓకే అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నాకు కావాల్సింది ఒక 2 hours టైమింగ్ కదా, 2 hours వెళ్ళి రావడం. సో దాంతో నాకు 3000 అనేది రూమ్ రెంట్కి నా ఖర్చులకు సరిపోతుంది అనుకొని ఆ పార్ట్ టైమ్గా ట్యూషన్ వెళ్ళడం జరిగింది. సో ఆ ట్యూషన్కి ఎలా ఉంది అంటే, నా రూమ్ నుంచి, అంటే మేము ప్రజెంట్ ఉన్న రూమ్ నుంచి ట్యూషన్ పాయింట్ అనేది, అంటే ట్యూషన్లో హోమ్ ట్యూషన్ కదా, ఆ ఇంటికి దాదాపుగా 2 kilometers నుంచి 2.5 kilometers వరకు ఉందండి. సో డైలీ నడుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అనుకుని ఒక 2 days నడుచుకుంటూ వెళ్ళాను, ఇబ్బంది అనిపించింది. సో దాంతో నేను OLXలో సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకోవడం జరిగిందంటే, ఒక 1000 రూపీస్లో ఆ సైకిల్ తీసుకొని కొద్దిగా రిపేర్ చేయించుకొని ఒక 500 పెట్టి ఆ సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి తొక్కుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ సైకిల్ మీద వెళ్ళేసరికి బాగా చెమటలు పట్టి నాకే ఏదో అనీజీగా అనిపించేది, చెప్పడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుండేది. సో అలా 1 week ఏదో ఒక బాధపడ్డ తర్వాత మా చాడలో ఉండే ఒక తమ్ముడు, మహేష్ అనే తమ్ముడు చూసి, అన్న నువ్వు సైకిల్ మీద ఎందుకు పోతున్నావు అన్న, నేను బండి ఇస్తే నా దగ్గర బండి ఉందని చెప్పి బైక్ ఇవ్వడం జరిగింది. సో ఆ కష్టకాలంలో ఆదుకున్న మహేష్కి చాలా కృతజ్ఞతలు. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ఉన్నారండి వ్యక్తులు నా లైఫ్లో కొంతమంది, వాళ్ళ గురించి నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను.
ఈ విధంగా వెళ్ళినప్పుడు సో నాకు ఆ ట్యూషన్ చెప్పుకుంటూ ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇక ప్రిపరేషన్ కొద్దిగా బుక్స్ తీసుకోవడం, మంచిగా గ్యాదర్ చేసుకోవడం, యూట్యూబ్లో నుంచి కానీ ఫ్రెండ్స్ని అడిగి కానీ ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. మంచిగా నోట్స్ రాసుకోవడం, ప్రిపరేషన్ కొద్దిగా పీక్స్లోకి వెళ్తుంది అప్పుడే. సో అప్పుడు 2019 నోటిఫికేషన్ ఇచ్చారండి. 2019లో గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇచ్చారు. నేను రెండింటికి అప్లై చేశాను. ఆ ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు పెట్టారంటే 2022 వరకు అప్లికేషన్ ప్రాసెస్లు అవన్నీ సాగదీసుకుంటూ 3 years తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయి. మొదటగా ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్లు వచ్చాయండి. ఎన్టీపీసీలో CBT 1 CBT 2 ఉంటుంది కదా. సో CBT 1 క్లియర్ చేసి CBT 2కి ఎలిజిబుల్ అని. సో CBT 1 ఎలాగైనా కొట్టాలనే ఉద్దేశంతో ప్రిపరేషన్ బాగానే స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ కూడా మంచిగానే చేశాను. సో ఎగ్జామ్ డేట్లు వచ్చింది. CBT 1 రాశాను. CBT 1 రాసిన తర్వాత కొద్ది రోజులకి రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో CBT 1 కూడా క్లియర్ అయింది. నాకు CBT 2కి ఎలిజిబుల్ అయ్యాను. సో అప్పుడు ఎలా ఉంది అంటే ఎగ్జాము లెవెల్ వైజ్గా ఉండేదండి. లెవెల్ 6కి ఎగ్జామ్, లెవెల్ 5కి ఎగ్జామ్, లెవెల్ 4కి ఎగ్జామ్, లెవెల్ 3కి, లెవెల్ 2కి. సో రైల్వేలో ఉన్న ఎన్టీపీసీకి సంబంధించి వాటన్నింటికి కూడా ఇట్లా లెవెల్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో నేనేమనుకున్నానంటే అన్ని లెవెల్స్కి ఎలిజిబుల్ అయ్యాను. అయ్యేసరికి నేనేమనుకున్నానంటే సో ఈసారి ఏదో ఒక లెవెల్ తగులుతుంది, కంపల్సరీగా జాబ్ వస్తుంది నాకు అనే ఉద్దేశంతోనే ఉన్నాను. సో లెవెల్ 2కి లెవెల్ 3కి సంబంధించి టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టైపింగ్ టెస్ట్ను కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుగానే నేను CBT 1 రిజల్ట్ వచ్చి క్లియర్ కాగానే సిటీలోనే ఉంటున్నాను కాబట్టి టైపింగ్ క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తానండి. మార్నింగ్ 6 to 7:30 8 వరకు టైపింగ్ క్లాసెస్ వెళ్ళాను. ఒక 2 months బాగా టైపింగ్ కూడా నేర్చుకున్నాను. మంచిగా పర్ఫెక్ట్గా రైల్వేకు ఎంతైతే రిక్వైర్డ్ అంత నేర్చుకున్నాను. ఎగ్జామ్స్ కూడా ఇచ్చారండి. ఎగ్జామ్ డేట్లు CBT 2కి ఎగ్జామ్ డేట్లు కూడా ఇచ్చారు. ఎగ్జామ్ సిటీస్ చాలా దూరంగా వేశారండి. సో నాకు లెవెల్ 6కి సంబంధించి తమిళనాడులో పడింది. లెవెల్ 4 లెవెల్ 5కి సంబంధించి కడప, కర్నూలు ఇలా ఒక్కొక్క సిటీస్లో చాలా దూరంగా ఇచ్చారు. మనం ఉన్నదానికి చాలా దూరంగా ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసేసరికి కొద్దిగా అలసిపోవడం అలాంటివి జరిగింది. ఒక రోజు ముందుగానే వెళ్ళడం, 2 రోజులు ముందుగానే వెళ్ళడం. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. అయినప్పటికీ కూడా అది అందరికీ అనుకూలంగా ఇచ్చారండి. ఎలా అంటే కొన్ని స్టేట్లలో స్కామ్ జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది, ఎగ్జామ్ సెంటర్లు దూరంగా ఇస్తున్నామని రైల్వే ప్రకటించింది. సో దాంతో అభ్యర్థులు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే సో ఇది బెటరే కదా, మంచి మెరిట్లో ఉన్న వారికి జాబ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో అందరూ యాక్సెప్ట్ చేశారు. సో దూరంగా వెళ్ళి అందరికీ అలాగే పడిందని, ఒక్కరికే కాదు చాలామంది అలాగే వెళ్ళి రాశారు. అయింది. కొద్ది రోజుల తర్వాత ఎన్టీపీసీ రిజల్ట్లు కూడా ఇచ్చేసారండి. సో నేను ఏదన్నా ఒక లెవెల్కి జాబ్ వస్తుందనే కాన్ఫిడెంట్తో ఉన్న నాకు అక్కడికి వచ్చేసరికి కట్ ఆఫ్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. 85 86 కూడా. సో నెగిటివ్ మార్క్స్ పోను 85 86 మార్క్స్ అంటే మామూలు విషయం కాదండి రైల్వేలో. సో అంత కట్ ఆఫ్లు ఉన్నాయండి. అంతవరకు కట్ ఆఫ్లు ఉన్నాయి. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 79 80 మార్క్స్ వచ్చాయి ఒక 2 లెవెల్స్, లెవెల్ 5కి లెవెల్ 4కి సంబంధించి 79 8 మార్క్స్ స్కోర్ చేశాను. కానీ నేను అనుకున్నది ఎంత కట్ ఆఫ్ అయినా 72 73 కట్ ఆఫ్ అవుతుంది, మనం ఎప్పుడైనా సేఫ్ జోన్లోనే ఉన్నాను కదా అనుకున్నాను. కానీ రిజల్ట్ వచ్చేసరికి 83 84 కట్ ఆఫ్లో కూడా వెళ్ళిపోయిందండి. సో దాంతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఇన్ని మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఎంత కవర్ చేస్తున్నారు, ఎలా రాస్తున్నారు ఎగ్జామ్స్ అనేది బాగా ఆలోచించాను. సో అది అనుకున్నాను. ఆ రిజల్ట్ వచ్చిన రోజు చాలా ఏడ్చానండి ఆ రోజు. ఎందుకంటే ఆశ పెట్టుకున్నాను కదా, వస్తుంది ఎగ్జామ్ జాబ్ వస్తుంది, అయిపోతుంది, ఇక నాకు ఈ సమస్యలన్నింటికి ఉంటాయి అనే దాని గురించి అనుకున్నప్పుడు అది రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఒక రోజు మొత్తం ఇవ్వడం జరిగింది. ఒక 1 week దాని గురించి ఆలోచిస్తూ కొంచెం డల్ మూడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అదంతా ఇక ఆ బాధలు అప్పుడున్న నా పక్కనున్న రూమ్స్లో ఉన్న నా ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు, నాకు మా ఫ్రెండ్స్కే తెలుసు, పక్క వారికి ఎవరికీ తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉండేది. తర్వాత కొద్ది రోజులకి ఇక మనమే మోటివేట్ అయ్యే, సరే అయింది ఏదో అయింది, నా కోసమే అవుతుంది, నేను దగ్గరికి వస్తున్నాను కానీ మరీ దూరంలో లేను కదా, దగ్గరలో ఉన్నాను. నాకు దగ్గరికి ఎలా ఉందంటే నా పరిస్థితి ఒక బావిలో దుంకి ఈత కొట్టి వచ్చిన తర్వాత ఒడ్డును పట్టుకునే ముందు, దరిని పట్టుకునే ముందు జారి అందులో పడిపోతే మునిగిపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితికి వచ్చింది నాది. సో దగ్గరికి వచ్చి మరిగిపోతుంది. సో ఇప్పుడైనా డ్రాప్ అయ్యి ప్రైవేట్ జాబ్ సైడ్ వెళ్దామా అంటే దగ్గరికి వస్తున్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 5 6 years నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం. బంద్ చేసి ప్రైవేట్ జాబ్కి పోతే వాళ్ళు ఇచ్చేది 10,000 15,000, ఆ శాలరీ సరిపోదు. మళ్ళీ ఇన్ని రోజుల శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. వాడు ఇచ్చే శాలరీ ఏమో కానీ ముందు ఈ 6 years శ్రమ అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ 6 yearsకి పోతే పోయింది. మ్యాక్సిమం ఇంకొక 2-3 years కష్టపడతా, అయ్యేదేముంది, ఇన్ని రోజులు లైఫ్ ఆగిన ఈ 2-3 సంవత్సరాలు ఆగలేదా అనే ఒక
మైండ్ సెట్ తోటి ఉండి ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేశానండి. అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఎన్టీపీసీ ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో అంతలోపే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినప్పుడు సో నేను ఎన్టీపీసీలో దగ్గరకు వచ్చి వెళ్తున్నాను కదా. సో గ్రూప్ డిలో అప్పుడు చాలా పోస్టులు ఉన్నాయండి, దాదాపుగా 1,00,000 పోస్టులు ఉన్నాయి. అందులో కూడా ఒక 6,000-7,000 పోస్టులు ఉన్నాయి. సో ఎలిజిబుల్ బాగానే ఉన్నాయి పోస్టులు. సో ఈసారి వస్తుందనే కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఎన్టీపీసీ దగ్గరకు వచ్చి వెళ్ళినప్పుడు గ్రూప్ డి క్రాక్ చేయడం కొద్ది ఇబ్బంది ఏం కాదనిపించింది. సో ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేస్తున్నాను. వాళ్ళు ఎగ్జామ్ డేట్లు ఇచ్చారు, హాల్ టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో హాల్ టికెట్లో నాకేమొచ్చిందంటే ఎగ్జామ్ డేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 7th డే రోజు నాకు ఎగ్జామ్ వచ్చిందండి. అంటే దాదాపు 1 వీక్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో నేను అంతకుముందు నా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా ఈ 1 వీక్ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క షిఫ్ట్ల వైజ్గా ఎగ్జామ్ అయిపోగానే వాళ్ళ యొక్క గుర్తున్న జ్ఞాపక శక్తి వరకు గుర్తున్న క్వశ్చన్స్ని యూట్యూబ్ వాళ్ళు చెప్పడం చేస్తుంటారు కదా. సో దానివల్ల ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంది అనేది ఒక అవగాహన వచ్చింది. దాని ద్వారా ఏ టాపిక్లో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి చదివితే ఎక్కువ స్కోర్ కవర్ చేయొచ్చు అనేది ఆ 2-3 డేస్లో నేను అబ్జర్వ్ చేయగలిగానండి ఆ క్వశ్చన్ ప్యాటర్న్ చూసి. అప్పుడు నాకైతే రానివి, అప్పటిదాకా వచ్చినవి కాకుండా రానివి ఏవైతే ఉన్నాయో ఆ 2-3 డేస్ ఆ సబ్జెక్ట్ను చూసుకోవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక 5-6 మార్క్స్ ఎక్కువగా కవర్ అవ్వడానికి అది చాలా దోహదం చేసిందండి. సో ఆ ప్రిపరేషన్ అలా ఉంది. సో ఆ 6 డేస్ తర్వాత ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాయగానే అనుకున్నాను ఈసారి పక్కా గ్రూప్ డి వస్తుంది, ఇక నేను జాబ్లో ఉంటానేమో అనిపించింది. సరే ఒక 2 months తర్వాత రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంది నాది. దాంట్లో ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అయ్యాను. సో ఈ ఫిజికల్ టెస్ట్కి రిజల్ట్కి ఆ ఫిజికల్ టెస్ట్కి మధ్యలో గ్యాప్ 1.5 month ఉందండి. సో ఈ 1.5 month కూడా ఏదైతే ఉందో 1 kmని క్లియర్ చేయాలి కదా 4 minutesలో. ఆ 1 kilometerని క్లియర్ చేయాలంటే చాలా ఇబ్బంది అండి. మనం అనుకుంటాం కానీ పరిగెత్తేస్తా అది ఇది అనుకుంటాం కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది అది కూడా. సో నేను మొదటగా మంచి జస్ట్ వాకింగ్ చేస్తూ స్టార్ట్ చేయడం. అంటే మా రూమ్కి పక్కనే మేడిపల్లిలో శాంతివనం అనే ఒక పార్క్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అదొక సర్కిలే, దాదాపు 3-4 kilometers ఉంటుందండి. సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఫస్ట్ 2-3 days నడుచుకుంటూ పోవడం జరిగింది. తర్వాత కొద్దిగా పికప్ అవుతూ లాంగ్ రన్ కొట్టేదండి బాగా. అంటే ఒక 3-4 rounds, అంటే దాదాపు 10-12 kilometers స్లో రన్ చేసేవాడిని. ఒక 1 hour కానీ 2 hours అయినా సరే కానీ స్లో రన్ చేసేవాడిని. సో అలా చేస్తూ లాస్ట్లో ఇక 15-20 days ఉందా అనేసరికి 1 kilometerని టైం పెట్టుకొని కొట్టడం ప్రాక్టీస్ చేశాను. ఎంత టైంలో క్లియర్ చేయగలుగుతున్నాను అనేది ఒక 3 minutes 20 secondsలోనే క్లియర్ చేసేది. సో చాలా బాగా అనిపించింది. అప్పుడు క్లియర్ అవుతుందిలే అనేది ఉండేది. సో నాకు January 24th 2023 అండి నాకు ఫిజికల్ ఈవెంట్ జరిగింది. ఆ రోజు మార్నింగ్ 5కే ఉందండి నాకు రన్నింగ్. సో మార్నింగ్ 5కే, అప్పుడు జనవరి అంటేనే చలికాలం కదా, ఆ రోజు కూడా చలి ఎక్కువగానే ఉంది. సో మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను, ఇద్దరం వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం మంచు పడుతుంది, కొద్దిగా మంచు పడుతుంది ఆ టైంలో కూడా. మార్నింగ్ 5 అనేసరికి ఆ ఫ్లడ్ లైట్స్కి ఆ గ్రౌండ్ సరిగా కనిపించట్లేదండి. సో ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ ఏది ఉందో తెలియదు. సో మనం కాలు బెనికినా కానీ అయిపోయినట్టే, ఇన్ని రోజుల కష్టం అక్కడ ఫెయిల్ అయిపోయినట్టే మనం. సో దాన్ని చూసుకుంటూ జాగ్రత్తగానే అనుకున్నాను. సో ఫస్ట్ మనకు వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది కదా, అది జస్ట్ 1 minuteలో అయిపోయింది. అది కూడా ప్రాక్టీస్ చేశాను అప్పుడే. సో అది ఈజీగానే క్లియర్ చేశాను. రన్నింగ్ ఒకటే ఇబ్బంది, ఈ రన్నింగ్ ఎలాగైనా కొట్టాలి అనుకున్నాను. సో మాకు అక్కడ రన్నింగ్ ఎలా ఉంటుందంటే 250 meters 4 rounds ఉంటాయండి. 250 meters 4 rounds క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో రన్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 50-60 members ఒకేసారి వదులుతారండి. సో అలా మనం మన టైం కౌంట్ అవుతుంది అందులో. సో నేను రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పటికి నాకంటే ఒక 10-15 members ముందు వెళ్ళారు. సో నేను 20 members అలా ఉన్నాను, నా వెనకాల ఒక 30 members అలా ఉన్నారు. సో వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేసరికి అందరికంటే ముందున్నానండి. రన్నింగ్ ఫాస్ట్ కొట్టాను, ఫస్ట్ రౌండ్లోనే ముందుకు వచ్చేసరికి ఒక్కరిద్దరు నాకంటే ముందున్నారు. సో నేను వాళ్ళ వెనకాలనే ఉన్నాను, అంటే 3rd 4thలో రన్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్ కొట్టాను, సెకండ్ రౌండ్ కొట్టాను. 3rd రౌండ్కి వచ్చేసరికి నాకు వేరే ఆలోచన వచ్చిందండి. సో మైండ్ అనేది డైవర్ట్ అయిపోయింది నాది. సో ఏదో ఆలోచన, అరే జాబ్ కొట్టాలి, ఏదో మైండ్లో తిరిగిపోయింది ఒకేసారి. తిరిగేసరికి ఆ రౌండ్స్ ఎన్ని కొడుతున్నానో రౌండ్స్ కౌంట్ చేసుకోలేకపోయాను నేను. 3rd రౌండా 4th రౌండా అనేది కౌంట్ చేసుకోలేకపోయాను. సో అక్కడ రన్నింగ్ కొట్టేటప్పుడు దగ్గరికి వచ్చేసరికి నా వెనకాల ఉన్న వాళ్ళు పికప్ పెంచుతూ, వాళ్ళు స్పీడ్ పెంచుతూ నన్ను దాటి వెళ్ళిపోతున్నారు. సో నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇది 4th రౌండ్ అయి ఉంటుంది, అందుకే వెళ్తున్నారని నేను కూడా స్పీడ్ పెంచి ఆ 4th రౌండ్ను క్లియర్ చేయడం జరిగింది. కానీ నాకు ఆ రన్నింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు కదా, వచ్చి ఏమైందిరా అంటే, అరే మామ నేను ఇట్లా రౌండ్స్ కౌంట్ చేసుకోలేదురా, అన్ని క్లియర్ చేశాను కానీ రౌండ్ కౌంట్ చేయలేదు, 4 rounds కొట్టానా 3 rounds కొట్టానా డైలమాలు ఉంది మమ్మ
అని చాలా టెన్షన్ పడ్డాడు. ఏం కాదురా నువ్వు కొట్టుంటావులే అని వాడు చెప్పాడు. అయినప్పటికీ కూడా మన టెన్షన్ మనకు ఉంటుంది కదా. సో ఆ రోజు రిజల్ట్ మధ్యాహ్నం 2కి 3కి డైలీ పెడతారండి. ఆ రోజు ఫిజికల్ ఈవెంట్ రిజల్ట్ ఆఫ్టర్నూన్ 2 or 3కి అలా పోస్ట్ చేస్తారు ఇంటర్నెట్లో. కానీ ఆ రోజు నా దరిద్రం ఏందో కానీ 6 వరకు కూడా ఇంటర్నెట్లో పెట్టలేదండి. అప్పటికే నాకు మా నాన్న నుంచి 10-15 ఫోన్లు వచ్చాయి. అప్పటికి చేస్తూనే ఉన్నాడు, ఏమైందిరా మెరిట్లో ఉన్నావు కదా, ఈసారి కొట్టేసి అయిపోతుందనే ఉద్దేశంతో ఉన్నాం. మా రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సో వీడు మెరిట్లో ఉండి ఈసారి జాబ్ వస్తుంది వీడికి ఖచ్చితంగా అని అందరూ మంచి మూడ్లో ఉన్నారు. కానీ ఇంకా రిజల్ట్ ఇవ్వట్లేదు. సో అక్కడ నుంచి నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది మా మేనబావలండి, 2-3 ఉంటారు. సో వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు, ఏమైందిరా, ఎంతవరకు వచ్చిందని. సో ఈ టెన్షన్కి ఆ టెన్షన్ మరీ ఎక్కువైపోయిందండి. సో నేను అప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా డైలమాల్నే ఉంది, నేను కొట్టానా కొట్టలేదా, ఏమైంది అని. సో ఆ రిజల్ట్ 6:30కి పెట్టాడండి. 6:30కి పెట్టిన తర్వాత రిజల్ట్ నేను చూసుకోవడానికి కూడా చాలా భయంగా అనిపించింది. సో నా నెంబర్ ఉందా లేదా అలా అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందంటే సెలెక్టెడ్ లిస్ట్ ఉంటుంది, నాట్ సెలెక్టెడ్ లిస్ట్లో కూడా ఉంటుంది. సో నేను ముందే ఏం చేశానంటే నేనేం చూడలేదు. ఇక మా ఫ్రెండ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయింది మామ అంటే చూడు మామ అని నెంబర్ ఇస్తే నెంబర్ వాడు సెర్చ్ చేసుకుంటూ చూశాడు. అది సెలెక్టెడ్ లిస్ట్లో నెంబర్ కనిపించిందండి. సో ఆ ఆనందం అనేది, ఆ క్షణాలు అనేవి అసలు చెప్తుంటేనే ఎట్లా అనిపిస్తుంది. సో ఆనంద బాష్పాలు అనేవి ఒక్కసారిగా వచ్చేసాయి. సో అప్పటి వరకు వెయిట్ చేస్తున్న ఫస్ట్ మా నాన్నకే ఫోన్ చేసి, నాన్న ఇట్లా క్లియర్ అయింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు అని చెప్పేశాను. చెప్పగానే అక్కడి నుంచి నాన్న ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ నుంచి నేను ఏడ్చానండి. సో ఆ ఆనంద బాష్పాలు అనేవి అలా వచ్చాయి. సో ఇన్ని సంవత్సరాల స్ట్రగుల్స్ అనేవి ఒక్కసారిగా ఆ ఏడుపుతోటి వెళ్ళిపోయాయండి. సో దాదాపు నేను ఒక 1/2 hour వరకు ఏడ్చాను ఆ ఆనంద బాష్పాలతోనే. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు మోటివేట్ చేశారు, హ్యాపీ అన్నారు. సో అందరు కంగ్రాచులేషన్ చేయడం జరిగింది. సో దానికి చాలా ఏడ్చాను ఆ రోజు. ఆనంద బాష్పాలు అన్ని రోజుల స్ట్రగుల్స్, అన్ని కష్టాలన్నీ కూడా ఆ కన్నీళ్ళలో పోయాయండి. నాకు ఆ రోజుతోటి నాకు హ్యాపీ అనిపించింది. సో అప్పటికి ఇక మా ఫ్రెండ్స్ అప్పుడు ఉన్న వాళ్ళు, రూమ్లో ఉన్న వాళ్ళందరూ అప్పటికి ఒక కేక్ తెప్పించి, దాని తర్వాత 2 శాల్వాలు తెప్పించి, మంచి కేక్ కట్ చేయించి అది గొప్ప విజయంగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఆ రూమ్లో అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, అప్పుడప్పుడే ఉన్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది. సో ఆ రోజు నైట్ కూడా కొద్దిగా పార్టీ చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా నేనే ఫుడ్ అరేంజ్ చేశాను. చాలా బాగా అనిపించిందండి. సో అలాంటి క్షణాలు మళ్ళీ రావు లైఫ్లో. ఇలా జరుగుతుంటే ఇక ఫిజికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత మెడికల్ టెస్ట్ పడిందండి. మెడికల్ టెస్ట్ నాకు మహారాష్ట్రలోని నాందేడ్లో పడింది మెడికల్. సో మెడికల్ నాకు హిందీ సరిగా రాదు అప్పటికి. సో మా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాను, హిందీ వచ్చిన ఒక ఫ్రెండ్ని తీసుకొని ఇద్దరం కలిసి మెడికల్ టెస్ట్కి వెళ్ళాం. సో ఫస్ట్ రోజు వెళ్ళేసరికి మార్నింగ్ 9 అయింది అక్కడ. సో 9 అయ్యేసరికి మాకంటే ముందు అయిన బ్యాచ్ వాళ్ళకే సగం మందికి అయిపోయింది మెడికల్, ఇంకా సగం మంది అలానే ఉన్నారు. సో మా బ్యాచ్కి స్టార్ట్ చేయలేదు ఆ రోజుగా. సో ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా మా ముందున్న బ్యాచ్ వాళ్ళని కంప్లీట్ చేసి పంపించడం జరిగింది. సో మాకు నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ డేలో మాకు మెడికల్ అవన్నీ చెక్ చేస్తున్నారు. సో అక్కడ డాక్టర్ మేడం ఉంది, ఆ మేడం కూడా చెక్ చేస్తున్నప్పుడు హార్ట్ బీట్కి వచ్చేసరికి, నా టర్మ్కి వచ్చేసరికి అన్ని క్లియర్గా అయ్యాయి. కానీ హార్ట్ బీట్ ఒకటి అక్కడ ఉన్న టెన్షన్ వల్ల అప్ అండ్ డౌన్స్ అవుతుందండి, రైజ్ అవుతూ అప్ అండ్ డౌన్ ఉంటే ఆ మేడం ఒక 20 minutes బయట కూర్చోబాబు, టెన్షన్ పడక అని చెప్పి బయట కూర్చోబెట్టింది. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ లోపలికి పిలిచి మళ్ళీ చెక్ చేస్తే సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. సో ఆ మేడం ఏం చేసిందంటే, నీకు మన హార్ట్ ప్రాబ్లం ఉందా, హోల్ ఉందా అని అడిగింది. అవి ఏం లేవు మేడం, నేను క్లియరే హెల్దీగానే ఉన్నానంటే, ఒకసారి ఎందుకైనా మంచిది నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నానని ప్రైవేట్ హాస్పిటల్కి ఒక స్లిప్ రాయించడం జరిగింది. సో ఆ స్లిప్ తీసుకొని నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే 4:35 అయింది. సో నేనేమనుకున్నా అంటే ఆ రోజు క్లియర్ అయిపోతుందని ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్కి నాకు రిటర్న్ ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేయడం జరిగిందండి. సో అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, అన్నీ చెక్ చేశారు డాక్టర్, క్లియర్ అవ్వా, నువ్వు అన్నీ క్లియర్గా ఉన్నావని పంపించడం జరిగింది. వచ్చిన తర్వాత మేడం వచ్చేసరికి ఆ మేడం వెళ్ళిపోయిందండి. అప్పటికి 7:38 అవుతుంది. మేడం అక్కడ వరకు ఉండదు కదా, మేడం వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న కాంపౌండర్ అడిగితే రేపు రా బాబు, ఇప్పుడు మేడం రాదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఏదో అలాగా రాత్రి అక్కడే ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం. మేడం వచ్చింది, ఫస్ట్ నన్నే పిలిచింది, పిలవగానే వెళ్ళాను. ఓకే బాబు క్లియర్ అని చెప్పింది. సో క్లియర్ అని చెప్పిన తర్వాత ఆ పైన ఉన్న ఆఫీసర్ కూడా దాన్ని వెరిఫై చేసి సైన్ చేయాలండి. ఆ దరిద్రానికి ఏమో కానీ ఆ రోజు ఆ సార్ లీవ్లో ఉన్నాడట. ఆ రోజు కూడా నాది మెడికల్ క్లియర్ కాలేదు. నెక్స్ట్ డే రమ్మన్నది మేడం. మళ్ళీ నేను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నవి, మళ్ళీ బుక్ చేసుకున్నవి, మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత
మళ్ళీ పంపించింది మేడం. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం. ఆఫీసరు అది చూసిన తర్వాత హోల్డ్లో పెట్టాడండి. నాది ఎందుకో తెలియదు కానీ హోల్డ్లో పెట్టడం జరిగింది నా రిజల్ట్ని. సో మార్నింగ్ 10కి ఇస్తే ఆయన ఈవినింగ్ 5 వరకు కూడా రిజల్ట్ ఇవ్వలేదు, అలాగే హోల్డ్లో ఉంచాడు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. సో ఏమైంది, ఏం జరిగి ఉంటుంది, అసలు యాక్సెప్ట్ అయ్యానా, రిజెక్ట్ అయ్యానా, ఏంది అనేది. సో అక్కడ ఉన్న ఒక కాంపౌండర్ అడిగితే, అన్న ఇదన్నా 3 రోజులు అవుతుంది సార్, ఇంకా సార్ దగ్గరే ఉంది, రిజల్ట్ ఏం చెప్పలేదు అంటే, ఆ కాంపౌండర్ ఏమన్నాడంటే, నువ్వు మెడికల్లో రిజెక్ట్ అయి ఉంటావు, అందుకే ఇంత సేవ్ చేస్తారు, ఎవరిది ఇంత సేవ్ చేయరు, రిజెక్ట్ అయిన వాళ్ళని ఇలా ఆపుతారు అనేసరికి ఇక అప్పుడు నాకున్న బాధ అనేది ఇక మొత్తం వచ్చేస్తుంది ఇక ఏడుపు. ఎందుకంటే అంతగానం కష్టపడి ఎగ్జామ్ క్లియర్ చేసిన, ఫిజికల్ ఈవెంట్ క్లియర్ చేసిన, అందరికీ దాదాపుగా జాబ్ వచ్చిందని చెప్పుకున్నా, ఇప్పుడు రిజెక్ట్ అయితే ఎలా ఉంటుంది నా పరిస్థితి అనేది ఒక్కసారిగా మైండ్లో అన్నీ తిరిగిపోయాయండి. సో ఆ క్షణం నాకు ఇక ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తూనే ఉంది. ఇక వద్దన్నా కానీ ఆ కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. ఇక ఎంత వద్దనుకున్నా కానీ మా ఫ్రెండ్ పక్కనే ఉండి, వద్దు తీమామ ఏం కాదు, ఇంకా డాక్టర్ చెప్పలే కదా, చెప్పిన తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ టైం అని ఉంటుందేమో ప్రాసెస్ అని వాడు అంటున్నాడు. సో ఇందులోపే డాక్టర్ మేడం పిలిచింది. మేడం పిలిచి యువర్ ఆల్ క్లియర్డ్ అని చెప్పింది. థ్యాంక్ యూ మేడం అని చెప్పాను. సో అప్పుడు అనిపించిందండి, అప్పుడు క్లియర్ చేసిన తర్వాత నువ్వు A2 మెడికల్ స్టాండర్డ్ని క్లియర్ చేసావు, నీకు దాదాపుగా జాబ్ కన్ఫర్మ్ అయినట్టే అని ఆ మేడం చెప్పింది. చెప్పగానే బయటకు వచ్చి ఆ సంతోషంతోనే ఇక అప్పుడున్న పరిస్థితులు ఇంకా అదంతా వేరండి. ఆ సిచ్యువేషన్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఏంది ఆ టెన్షన్, ఆ బాధ అనేది. సో ఆ సిచ్యువేషన్ అనుభవించాను నేను. సో ఒక ఇంత మంచికే అనుకున్నాను నేను, అది క్లియర్ చేశాను. ఆ రోజు ఇక నైట్ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది, మా రూమ్కి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఫైనల్ రిజల్ట్ ఇచ్చారు 1:1లో. సో 1:1 నేను పాయింట్స్మెన్గా సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇండియన్ రైల్వేలో ఒక నిరుద్యోగి నుండి నేను ఉద్యోగిగా ఇండియన్ రైల్వేలో మే 10వ తారీఖు 2023 ఒక రైల్వే ఉద్యోగిగా, ప్రభుత్వ ఉద్యోగిగా నేను జాయిన్ కావడం జరిగింది అండి. సో అప్పుడు ఆ సంతోషమైన క్షణాలు అవన్నీ సిచ్యువేషన్ వేరండి. సో దాని నుంచి ఒక 2 months ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైన్కి సంబంధించి అవంతా ఉంటుంది కదా. తర్వాత పోస్టింగ్ ఇచ్చారండి. మంతటి అనే రైల్వే స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. అది తాండూరుకు నియర్ బై తాండూరు, వికారాబాద్ జిల్లా తాండూరుకి దగ్గరలో ఇచ్చారు పోస్టింగ్. సో నేను ఉండేదేమో ఇక్కడ, అంత దూరం వెళ్ళి అక్కడ చేసేసరికి కొంచెం స్టార్టింగ్లోనే ఇబ్బంది పడ్డాను. కానీ అక్కడున్న పాయింట్స్మెన్ అన్నలు కానీ, అక్కడున్న వేరే అన్న కానీ వాళ్ళ వల్ల నేను కొద్దిగా గెటాన్ అయ్యాను. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు అక్కడున్న వాళ్ళు. అక్కడున్న విలేజ్ పీపుల్ అయినా కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా ఉన్నారు. సో అక్కడ బాగా అనిపించింది. అక్కడ వర్క్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు మా నియర్ బై వంగపల్లి రైల్వే స్టేషన్ వచ్చిందండి. సో వంగపల్లి రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న మాస్టర్స్, ఫ్రెండ్స్ కూడా అందరూ బాగుండేది. సో అక్కడ గేట్ డ్యూటీ కూడా ఉండేది. సో నేను ఏమున్నా సార్ని రిక్వెస్ట్ చేసి గేట్లో వేయండి సార్ డ్యూటీ, నాకు ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి. నాకైతే టీచింగ్ ఫీల్డ్ పైన ఎక్కువ ఉండేదండి. సో అప్పటికే కేసీఆర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు, ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. కేసీఆర్ ఓడిపోయి రేవంత్ రెడ్డి సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం అయిపోయింది. తర్వాత ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ డిఎస్సి ఇస్తామని ఆపలేదు. నేను ఆ డిఎస్సి ప్రిపరేషన్ జరుగుతూనే ఉన్నాను. సో మా సార్ని అడిగి గేట్ డ్యూటీ వేయించుకొని గేట్లో ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. సో గేట్లో కొంచెం వర్క్ తక్కువగా ఉంటుంది. గేట్ డ్యూటీలో కొద్దిగా బుక్స్ని ప్రిపేర్ అవ్వడం జరిగింది. దాంతో నాకు ఆ డిఎస్సి ఎగ్జామ్ పడింది. డిఎస్సి ఎగ్జామ్లో నాకు ఈ మధ్యకాలంలోనే బీఎడ్ కూడా కంప్లీట్ చేశానండి. సో ఎస్జిటికి అండ్ స్కూల్ అసిస్టెంట్కు, హై స్కూల్ మ్యాథ్స్ కూడా నేను 2 పేపర్లకు కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో యాదాద్రి జిల్లా నుంచి ఎస్జిటిలో నాకు 12th ర్యాంక్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ 5th ర్యాంక్ వచ్చిందండి. సో ఎస్జిటి కన్ఫర్మ్ అయిపోయింది జాబ్. స్కూల్ అసిస్టెంట్లో ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయండి. సో నాది 5th ర్యాంకు. దానివల్ల నాకు ఆ జాబ్ అనేది మిస్ అయిపోయింది. సో నేనేంటంటే ఓన్లీ ఎస్జిటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ వస్తుందా లే మనకు ఉన్న 2-3 పోస్టులే కానీ దాన్ని నెగ్లెక్ట్ చేశాను. కానీ ఫైనల్గా వచ్చేసరికి 5th ర్యాంక్ వచ్చి జస్ట్ అక్కడ కూడా 1.23 మార్క్స్తోనే వెళ్ళిపోయిందండి. సో దానివల్ల కూడా చాలా ఇబ్బంది అనిపించింది. అయినప్పటికీ కూడా నేను రైల్వే నుంచి నాకు ఇష్టమైన టీచింగ్ ఫీల్డ్ సైడ్ వస్తున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో దాంతో నాకు 2024 అక్టోబర్ 10వ తారీఖున మాకు తెలంగాణ డిఎస్సిలో టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో నేను ఈ జాబు ఎక్కే కంటే ఒక 2-3 days ముందే నా ఇండియన్ రైల్వేకి టెక్నికల్ రిజైన్ చేశాను. టెక్నికల్ రిజైన్ చేసేటప్పుడు కూడా చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి నాకు గుర్తింపునిచ్చింది ఆ రైల్వే జాబే కాబట్టి దాన్ని వదిలేసేటప్పుడు కూడా ఏదో అనిపించిందండి. ఎందుకంటే ఒక నేను బ్రతకడానికి అన్నాన్ని చూయించిన, అన్నం పెట్టి బ్రతికించిన నా జాబ్ నాకు ఒక గుర్తింపునిచ్చింది కాబట్టి వదలాలంటే కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా తప్పని పరిస్థితిలో వదిలేసి
నాకు ఇష్టమైన టీచింగ్ జాబ్లోకి రావడం జరిగిందండి. సో ఇప్పుడు నేను మా విలేజ్ పక్కన ఉన్న ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న స్కూల్లోనే ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నాది ఇది అండి. సో నేను పడ్డ స్ట్రగుల్స్ ఏంది, కష్టాలు ఏంది అనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అనేది ఇది. సో నేను ఇంత సాధించినప్పుడు నేను దీంట్లో పడ్డ స్ట్రగుల్స్ ఏంటండి, మీరు ఇప్పటివరకు చూసే ఉంటారు. స్ట్రగుల్స్ చెప్పాను, కానీ కొన్ని స్ట్రగుల్స్ కూడా చెప్పాల్సినవి ఉన్నాయండి. ఎలా అంటే మార్నింగ్ పడుకునేటప్పుడు ఎలా ఉంటుందో, ఈవినింగ్ పడుకొని మార్నింగ్ లేసేటప్పటికి ఎలా ఉంటుందో పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అందరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. మొదటగా టెన్షన్, ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడం ఒక టెన్షన్ అయితే, దాని ప్రిపరేషన్ అనేది ఇంకో టెన్షన్. ఏ బుక్స్ చదవాలి, ఎలా అవ్వాలనేది ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ప్రకారం చదివితేనే జాబ్ కొడతామని తెలుసండి. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అప్పుడు పడుకునే ముందు అయినా ఎప్పుడైనా రోజు ఒక ఆలోచన వస్తుండేది. రోజు ఏమైంది, ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందనే ఆలోచన ఉండేది. ఎప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళు వస్తుండేవారండి. ఇంకెప్పుడు జాబ్ కొడతావు, ఇంత ఏజ్ వచ్చింది, నీకన్నా చిన్నవాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ జాబ్, నువ్వేదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా, వెళ్ళొచ్చు కదా అని సూటిమోటి మాటలతో బాగా ఇక కాకులు పొడిచినట్టు పొడుస్తుండేవాళ్ళండి. సో అమ్మా నాన్నలు అస్సలే అన్నారండి. వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎంత వీడెంత కష్టపడుతుండో చూశారు కాబట్టి వాళ్ళు అస్సలే అనలేదండి. సో మా నాన్న ముందు వేరే వాళ్ళు అన్నా కానీ మా నాన్న ఒక డైలాగ్ కొట్టేది. సో వాడి అదృష్టం ఎప్పుడుందో, వాడి అన్నం ఎప్పుడు బయట పడుతుందో అప్పటిదాకా ఇక మనం చూడాలి, తప్పదు, అంతా ఇక దేవుడే అని అనేవాడండి. సో ఆ డైలాగ్ కోసమైనా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సాధించాలి, సో ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ కోసం ఎదురు చూడడం, నేనే వాళ్ళకి ఎప్పుడు ఇస్తాను అనే దాని గురించి బాగా ఆలోచించేవాడినండి. సో ఇలా ఉండేది. సో చుట్టాల సైడ్ వెళ్ళినా కానీ, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వెళ్ళాలన్నా కానీ భయంగానే ఉండేది. ఎందుకంటే వెళ్ళగానే ఫస్ట్ క్వశ్చన్, ఏం చేస్తున్నావు, ఇంకెన్ని రోజులు చదువుతావు, ఈ క్వశ్చన్సే ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరు ఆస్పిరెంట్స్కి ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటివన్నింటినీ కూడా ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని మన విజయానికి ఒక్కొక్క మెట్టుగా భావించి ఆ మెట్లను ఎక్కుతూ పైకి వెళ్ళాలి తప్ప ఆ మెట్టుని నెత్తి మీద వేసుకొని అక్కడే కూలిపోవడం అనేది చేయొద్దండి. ఒక్కొక్క మెట్టుగా ఎదిగితేనే మనం ఖచ్చితమైన జాబ్తో, ప్రణాళికతో ముందుకెళ్ళినప్పుడు మంచి జాబ్లో ఉంటామండి. సో ఇప్పుడు ఎవరైతే ఎక్కిరించి, ఎగతాళి చేసి, హేళన చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో, జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళే వస్తారు, వీడు మావాడే అప్పుడే చెప్పిన కదా, వీడు ముందే జాబ్ కొడతాడని అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో అప్పుడు ఆ సిచ్యుయేషన్లో అలా మాట్లాడతారు, ఈ సిచ్యుయేషన్లో ఇలా మాట్లాడతారు. సో నాకు కూడా చాలామంది అలాంటి వాళ్ళు తగిలారు. సో నేను కూడా మీకు కూడా అలాగే ఉంటుంది. ఎవ్వడు ఏమన్నా, ఎన్ని మాటలు అన్నా సరే అసలు అవి మన చెవి దాకా రానియొద్దండి. వచ్చినా కానీ మైండ్లో కొద్దిసేపు పెట్టుకొని వాటిని వదిలేయాలి. అది ఒక సైడ్ పెట్టేసి మన సబ్జెక్ట్ ఏంది, మన ప్లాన్ ఏంది, మనం ఎంతవరకు చదివాం ఏంది అనేది ఎక్కువగా ఆలోచిస్తూ మన సబ్జెక్ట్లోనే ముందుకెళ్ళాలండి. సో అనవసరమైన మాటలు వంటించుకొని బురదలో రాయేస్తే మన మీదనే పడుతుంది కదా. సో వాళ్ళని ఏది అనకుండా మన దారి బట్టి మనం పోతే ఖచ్చితమైన సక్సెస్ మన వెనకాలనే వస్తుంది. దాన్ని ఖచ్చితంగా బలంగా నమ్మాలండి. నమ్మినప్పుడే ముందుకు సాధించగలుగుతాం. సో ఇప్పుడు అనిపిస్తుంది, సో డబ్బులు లేవు, అప్పు తెచ్చుకుంటున్నాను, అది ఇదని. సో నీ అప్పులు ఎన్ని తెచ్చుకున్నా నీకు జాబ్ వచ్చిందంటే ఒక 2 నెలల జీతం కాదండి నీ అప్పు అనేది. నువ్వు ఎంత మ్యాక్సిమం నువ్వు ఒక 2-3 సంవత్సరాలు కష్టపడ్డా నీకు 1 lakh అంతకన్నా ఎక్కువ అప్పు అయితే కాదు. సో ఆ 1 lakhని నీకు జాబ్ వచ్చిన తర్వాత 1 month 2 monthsలోనే క్లియర్ చేస్తావు. ఒకవేళ జాబ్ రాలేదు అనుకుందాం, సో నీ యొక్క ఏజ్ వచ్చి కంప్లీట్ అయింది, జాబ్ రాలేదు అనుకుందాం, అప్పటికి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తావు కదా. నీ ప్రయత్నం అనేది వృధా కానివ్వద్దు కదా. అందుకోసం కష్టపడాలి, అది ఎప్పుడైనా తీర్చుకుంటామండి. డబ్బులు అనేవి పెద్ద సమస్య. ఇది ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలండి. సో దాని ద్వారానే మనం విజయాన్ని సాధిస్తాం. ఇప్పుడు నేను చదివిన బుక్స్ ఏంటంటే, నేను టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఎస్సీఆర్టీ బుక్స్ చాలా బాగా చదివానండి. దాంతోపాటుగా ఎన్సీఆర్టీ బుక్స్ను కూడా రైల్వే కోసం రిఫర్ చేయడం జరిగింది. జిఎస్ కోసం హైటెక్ విజయ రహస్యాన్ని బాగా చదివానండి. ఒక 2-3 times హైటెక్ విజయ రహస్యాన్ని చదివాను. సో దానికి సంబంధించి అంత నాలెడ్జ్ కూడా ఉంటుంది దాంట్లో. జిఎస్ కానీ, స్టాటిక్ జీకే కానీ ఏదైనా దాంట్లో కవర్ అవుతుంది. అది చదవడం జరిగింది. మ్యాథ్స్కి, ఆర్థమెటిక్, రీజనింగ్కి వచ్చేసరికి ఆర్థమెటిక్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను రెఫర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న అన్ని మోడల్స్ను
యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగిందండి. దాని యొక్క షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి, దాని మోడల్స్ ఎలా ఉంటాయి అనేది సెర్చ్ చేసుకున్నాను. సో నాకు తెలిసిన టీచర్ల నుంచి కానీ, మా సీనియర్స్ నుంచి కానీ, యూట్యూబ్ నుంచి కానీ, ఇక ఏ ఇతర సోర్సులు ఉన్నా కానీ దాని యొక్క షార్ట్ కట్స్ను నేర్చుకోవడం జరిగిందండి. సో ఆర్ఎస్ అగర్వాల్ మించి ఏ ఎగ్జామ్లో కూడా దాని మోడల్ని మించి క్వశ్చన్ రావండి. దాదాపు అన్ని మోడల్స్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ కూడా షార్ట్ కట్స్లో నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో రీజనింగ్ మొత్తం కూడా నేను యూట్యూబ్ పైన డిపెండ్ అయ్యాను. ప్రతి క్లాస్ని టాపిక్ వైజ్గా యూట్యూబ్లో బెస్ట్ క్లాస్ ఏది ఉందో ఒక 2-3 వీడియోలు చూసేవాడిని. ఎవరిది బెస్ట్ అనిపిస్తే అది నోట్స్లో రాసుకొని అలా ప్రిపేర్ అయ్యానండి. ఈ రీజనింగ్కి మాత్రం ఏ బుక్ చదవలేదు, నేను ఎక్కువగా యూట్యూబ్ పైన డిపెండ్ అయ్యాను. సో యూట్యూబ్ క్లాసెసే ఎక్కువగా విన్నానండి. నా టైం టేబుల్ ఎలా ఉండేదంటే మార్నింగ్ నుంచి సో మార్నింగ్ 4కి ఇలా లేసేవాడిని. లేచి మార్నింగ్ 4 to 6 చదివి 6 to 8 గ్యాప్ ఇచ్చేవాడిని. మళ్ళీ 8 to 10 వరకు మళ్ళీ చదివి 10 to 1, 10 to 11, 12 వరకు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇలా 2 hours గ్యాప్ ఇస్తూ 2 hours గ్యాప్ ఇస్తూ చదివేవాడిని అండి. నైట్ 8 తర్వాత మాక్ టెస్ట్లు రాసేవాడినండి. ప్రాక్టీస్ టెస్ట్లు కానీ మాక్ టెస్ట్లు కానీ రాసేవాడిని. ప్రీవియస్ పేపర్లు చూసుకోవడానికి కూడా ఆ టైంని కేటాయించుకున్నాను. సో ఆ టైంలో మాక్ టెస్ట్లు రాయడం, ప్రీవియస్ పేపర్లను చూసుకోవడం, సో దాంట్లో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సపరేట్గా నోట్స్లో రాసుకోవడం, ఇలా చేసేవాడిని అండి. ఒక్కొక్క రోజు 1-2 కూడా అయ్యేది, ఎందుకంటే మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు టైం అనేది తెలియదు, మీకు అది తెలిసిన విషయమే. సో అలా టైం కిల్లింగ్ అయినప్పుడు మొత్తంగా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో జెన్యూన్గా చెక్ చేసుకునేవాడిని. సో ఇది నా వల్ల అయిందా, నేను జస్ట్ నార్మల్గా గెస్ చేసి పెట్టానా, కరెక్ట్ చేసి పెట్టానా అని ఏవైతే కరెక్ట్ చేసుకున్నానో వాటిని కౌంట్ చేసుకునేది. గెస్ చేసి పెట్టిన దాంట్లో ఒక 2-3 రైట్ అయ్యేది, మిగిలిన అన్ని రాంగ్ అవుతుండేది. సో దీనివల్ల ఏమనిపించింది అంటే గెస్ చేయడం కన్నా మనకు వచ్చింది పెట్టడమే బెటరు, నెగిటివ్ మార్క్స్ పోకుండా ఉండడం అనేది ఒకటి దాంట్లో నుంచి నేర్చుకున్నాను. సో దాన్ని మళ్ళీ ఇంకేం నేర్చుకోవచ్చు అంటే మార్క్ టెస్ట్ల ద్వారా మనకి ఏదైతే ముందు ఉంటుందో దాని నుంచి అంటే మనం ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథ్స్ చేసుకుంటూ వెళ్తే ముందు కొన్ని మార్క్స్ తగ్గొచ్చు, నెక్స్ట్ ఫస్ట్ జీఎస్ చేస్తే కొన్ని మార్క్స్ పెరగవచ్చు. ఇలా ఏదైతే ఉంటుందో ఒక 2-3 ఎగ్జామ్ని డిఫరెంట్ టైప్స్లో రాసినప్పుడు మీకు ఎక్కడో ఒక దగ్గర మంచి లింక్ దొరుకుతుందండి. సో ఆ లింక్ను ఫాలో అవుతూ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని మీరు ఎండింగ్ వరకు, ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా అలాగే అప్రోచ్ అవుతే మంచి స్కోర్ను గెయిన్ చేయొచ్చండి. చదివే విధానం అండి, బుక్స్ను ఎలా పడితే అలా చదవడం పద్ధతి కాదండి. సో మనం సబ్జెక్ట్ వైజ్గా వెళ్తున్నామా, సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళు, లేదు అంటే డైలీ ఒక 2 hours ఒక సబ్జెక్ట్, 2 hours ఒక సబ్జెక్ట్ చదువుతున్నామా, అలా అయినా చదవచ్చు. కానీ ఎలా షిఫ్ట్ జంబ్లింగ్ ఒక ప్లాన్ లేకుండా ఎలా పడితే అలా చదివితే సబ్జెక్ట్ అనేది మీది ఎప్పటికీ అయిపోవు, ఏది అయిపోయిందో కూడా మీకు ఒక క్లారిటీ ఉండదు. సో చదివేటప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనం ఏవైతే చదువుతున్నామో ఒక రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఒక నోట్స్ పెట్టుకోవాలండి. రిలేటెడ్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్కి సంబంధించి ఒక టాపిక్ ఉందనుకోండి, ఇయర్స్ ఎక్కడెక్కడ ఏం జరిగేది, మనకు జాగ్రఫీలో ఇయర్స్ వస్తాయి, హిస్టరీలో ఇయర్స్ వస్తాయి, సివిక్స్లో, ఎకనామీలో, బాటనీలో, జువాలజీలో ఏది తీసుకున్నా సరే మనకి ఇయర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో కణాన్ని ఏ సంవత్సరంలో కనిపెట్టాడు అటు రాయాలి, సంవత్సరాలను పెట్టి కణం ఆవిష్కరణ జరిగిన సంవత్సరం. నెక్స్ట్ యుద్ధం వచ్చింది, హిస్టరీకి సంబంధించి ఒక యుద్ధం వచ్చింది అనుకో, యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఇలా యుద్ధాలన్నీ ఒక సైడ్ రాసుకోవడం, ఏదైనా ఎలక్షన్కి సంబంధించి ఒక సైడ్ రాసుకోవడం, ఇలా పేజీలను ఒక 2-3 పేజెస్ని వదిలేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఒక్కొక్క దగ్గర రాసుకుంటూ ఉంటే మనకు అంత ఒక నాలెడ్జ్ అనేది వస్తుందండి. ఒకే దగ్గర అంత నాలెడ్జ్ అనేది లభిస్తుంది. సో నా షార్ట్ నోట్స్ చూసే ఉంటారు మీరు వీడియోలో. సో అలా రాసుకుంటే బాగుంటుంది. రైల్వేకి అయినా యూజ్ అవుతుంది, ఏ ఎగ్జామ్ రాసినా కూడా అందులో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అలా రాసుకుంటే అన్ని ఎగ్జామ్లకు యూజ్ అవుతుందండి. సో అలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళండి. సో మార్నింగ్ టైంలో మీది ఏ సబ్జెక్ట్ అయితే డల్గా వీక్గా ఉంటారో ఆ సబ్జెక్ట్ను మార్నింగ్ టైంలో చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. మీ మైండ్ ఎప్పుడు డల్గా నర్వస్గా ఉంటుందో అప్పుడు మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందేసుకోవడానికి ట్రై చేయండి. రీజనింగ్ కానీ ఆర్థమెటిక్ కానీ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే దాన్ని చేస్తున్నప్పుడు టైం అనేది తెలియదు మనకు, ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి మనకి అర్థమవుతూ ఉంటుంది. సో అలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళండి, అలాంటి వాటినే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ స్ట్రగుల్స్ అన్నీ కూడా దాదాపుగా 99% ఆస్పిరెంట్స్కి ఇవే స్ట్రగుల్స్ ఉంటాయండి, ఇవే బాధలు ఉంటాయి, ఇవే కష్టాలు ఉంటాయి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే నేను అప్పుడు చదివేటప్పుడు
ఎలాంటి ప్లాన్లు చేసుకున్నాను. సో ఎలాంటి సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్ చదివితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది ఒకటైతే, ఇంకొకటి ఏంటి అంటే అందరూ కూడా కాంపిటేటివ్ గవర్నమెంట్ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళే అండి. సో చదువు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అది బిజినెస్ సైడ్ వెళ్తారు, గవర్నమెంట్ సైడ్ అస్సలు చూడరు చాలామంది. ఉన్న వాళ్ళు ఎవరు పేద మధ్యతరగతి వాళ్ళు. సేమ్ అందరూ కూడా నాలాగే రూమ్కి వెళ్తారు, రూమ్ తీసుకొని చదువుతూ ఉంటారు. సో వాళ్ళ బుక్స్ కొనాలన్నా డబ్బులు కావాలి, కోచింగ్ సెంటర్లకు డబ్బులు కావాల్సిందే, రూమ్ రెంట్లకు డబ్బులు కావాల్సిందే, మన ఇతర ఖర్చులకు కూడా డబ్బులు కావాల్సిందే. మరి ముందే నిరుద్యోగి, మన భారతదేశంలో ఉన్నదే నిరుద్యోగం. ఆ నిరుద్యోగికి ఎంత చులకనగా చూస్తారో మనకు తెలిసిన విషయమే. అది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు మరి క్లాసెస్ ఎలా అనేది ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. నేను పడ్డ స్ట్రగుల్స్లో ఎంతో కొద్దిగా నేను తీర్చగలిగిన చాలు అనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ ఛానల్కి నాకు 1 మంత్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా వాచ్ టైం కూడా చాలా ఎక్కువగా ఉందండి. వితిన్ 1 మంత్లోనే నాకు 12K వాచ్ టైం వచ్చిందండి. అంటే ఒక్కొక్క వీడియోని అందరూ కూడా మొత్తంగా చూస్తున్నారు. స్ట్రాంగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తున్నారని నాకు అర్థమైంది. సో నా యొక్క వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. అన్న మార్నింగ్ ఈరోజు అన్న రేపు ఏ వీడియో వస్తుంది, మార్నింగ్ నీ వీడియో చూసుకుంటూనే నేను నోట్స్ ప్రిపేర్ అవుతున్నానన్నా, నీ నోట్స్ బాగుందన్నా, నేను నీ క్లాసెస్ విన్న తర్వాత నాకు మార్క్ టెస్ట్లో మార్కులు పెరిగాయన్నా, నీ ప్యూర్ మ్యాథ్స్ అసలు సూపర్ ఉందన్నా, అసలు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పలేదు ఇంత బాగా, నేను ఒక 15,000 పెట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో అలాంటి కంటెంట్ ఎవ్వరు ఇవ్వలేదు నాకు. సో నీ యూట్యూబ్ ఛానల్ వల్ల మంచి కంటెంట్ అందుతుందన్న అన్నారు. చాలా థ్యాంక్ యూ అన్న. మీ కామెంట్స్ నాకు చాలా బూస్టింగ్ ఇస్తున్నాయి. చాలా బాగా చేస్తున్నారన్న, చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా ఒకరిద్దరు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, బాగా నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో వారికి వీళ్ళే ఆన్సర్ ఇస్తున్నారండి. సో నేను చెప్పుకోవాల్సిన సంజాయిషి లేకుండానే మన వీడియోలు ఫాలో అవుతున్న వారు, మన కంటెంట్ తెలిసిన వారు వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు. బ్రదర్ నువ్వు ఇలా అంటున్నావు, అలా అనొద్దు అన్న, చాలా బాగా చెప్తున్నాడు, నువ్వు వేరే ఛానళ్ళని చూడు, అలా కంపేర్ చేయని చాలా బాగా చెప్తున్నారండి. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్ యూ. మీరు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు నాకు. చాలా థ్యాంక్ యూ అన్న. సో ఇంకొక విషయం ఏంటంటే అన్న, నాకు టెలిగ్రామ్లో ఒక అన్న మెసేజ్ చేశాడు. అన్న నేను ఇలా 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నానన్న, ఎగ్జామ్స్ దగ్గర వరకు వచ్చి కూడా నాకు పోతున్నాయి. సో ఈసారి ఎలాగైనా కొట్టాలన్నా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు మంచి కంటెంట్ అందుతుంది అన్న. సో నేను డబ్బులు లేక ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. సో అన్నను ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరం కూడా ఏదో ఒక చిన్న వర్క్ 1 అవర్ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే చాలా బాగుంటుంది. అన్న నేను అప్రిషియేట్ చేస్తున్నానన్న. ఖచ్చితంగా అలాంటి కష్టం తెలిసినప్పుడే మనకు దాని యొక్క సుఖం విలువ తెలుస్తుంది. అలాంటి కష్టాలు అనుభవించి తెలిసిన వాళ్ళే ప్రతి పేజీ, ప్రతి లైన్, ప్రతి మార్కు ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో నా 1 మార్క్ విలువ 7 ఇయర్స్ అని చెప్పాను కదా, ఆ 7 ఇయర్సే చాలా ఇబ్బంది పడతామండి. చూసుకోవాలి. ఆ 1 మార్కే. ఇంకొక బ్రదర్ కూడా మెసేజ్ చేసి, అన్న నేను ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తున్నాను, మంత్లీ నాకు 8,000 శాలరీ వస్తుంది, ఓ 2,000 రూమ్ రెంట్ వెళ్తుంది, 2,000 నా బండి పెట్రోల్కు వెళ్ళిపోతుందన్న, ఒక 2,000 ఇంట్లో ఇస్తున్నాను, మిగిలినవి ఏమైనా ఉంటే నా ఖర్చులకే సరిపోతున్నాయన్న. సో నేను ఎలాంటి కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. సో నీ ఛానల్ ద్వారా నాకు మంచి కంటెంట్ అందుతుందన్న అని చెప్పారు. సో నాకు కావాల్సింది కూడా అదే అన్న. ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే మన కాంపిటేటివ్ సైడ్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళ కోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకున్న నాలెడ్జ్ని అందిస్తున్నానన్న, అంతకు మించి ఏం లేదు. నాకున్న నాలెడ్జ్ని అందిస్తున్నాను. కాకపోతే ఏంది అంటే ఈ వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, థంబ్నైల్స్ క్రియేట్ చేసుకోవడం, సో అంతా నా ఒక్కడి పైన పడేసరికి బర్డెన్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ విలేజ్ అయ్యేసరికి నెట్ అనేది స్పీడ్గా ఉండదు. సో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయాలంటే 2GB 3GB ఉంటుంది. అది ఎంత టైం పడుతుందో మీకు తెలిసిన విషయమే. సో అన్నీ క్లియర్ చేసుకొని అంతా ఇస్తున్నాను. సో అందుకే డైలీ మార్నింగ్ 6 o'clock నా వీడియో ముందు పెట్టుకొని దాన్ని చూసి దాని కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతోనే అది ఆ వ్యూస్ కోసం కాదు, దానికోసం కాదు. సో నేను వ్యూస్ కోసం ఇవ్వాలంటే వ్యూస్ ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటాయండి. సో ఆ టైంలో రిలీజ్ చేసి వ్యూస్ ఉంటాయి, కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈవినింగ్ చూసి నైట్ పడుకోవడం వదిలేస్తూ ఉంటారు. అందుకోసమని నేను నాకు అసలైన కంటెంట్ నేను ఇస్తున్నప్పుడు అసలైంది నేర్చుకోవాల్సిన వాళ్ళు మీరు కాబట్టి మీకు ఏ టైంలో యూజో ఆ టైంలోనే, మార్నింగ్ టైంలోనే ఇస్తున్నాను. మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు వీడియో. అందుకోసమని నేను మార్నింగ్ 6కే ప్రతి వీడియోను రిలీజ్ చేయడం జరుగుతుంది.
నా జీవితంలో నేను గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని నేను ఆలోచిస్తే, నాకు సహాయం చేసినప్పుడు నా ఫెయిల్యూర్స్‌లో తోడున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. సో, వాళ్ళని ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను. సో, అందులో ముఖ్యంగా ఉండేది మొదటగా నా పేరెంట్స్ అండి. ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఏది ఏమైనా చదువుకున్నా, ఎవరు ఏమన్నా కానీ మా పేరెంట్స్ నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, చదువుకోవాలి, జాబ్ కొట్టాలి అనేవాళ్ళు. అంటే బయట నుంచి ఎవరైనా వచ్చి ఇంకెప్పుడు జాబ్ కొడతాడు మీ వాడు ఏం చేస్తాడంటే, మా నాన్న ఒకే మాట అనేది, వాని అదృష్టం ఎప్పుడుందో వాని అన్నం ఎప్పుడు బయటపడుతుందో అని ఒక డైలాగ్ చెప్తాడండి మా నాన్న. సో, ఆ డైలాగు చాలా బాగా అనిపించేది నాకు. సో, దానికోసమైనా కష్టపడి నేను చేయాలనిపించింది. అది సాధించగలిగానండి. థ్యాంక్ యూ మా పేరెంట్స్‌కి మరొకసారి పాదాభివందనాలు. దాంతో పాటుగా నేను 2016లో టెట్ కోచింగ్ తీసుకునేటప్పుడు దిల్‌సుఖ్ నగర్‌లో టెట్ కోచింగ్ తీసుకుంటున్నా అని చెప్పాను కదా! అప్పుడు మా అక్క వాళ్ళ రూమ్‌లో ఉండేది. అక్క అంటే మాకి ఎలా అంటే పెద్దనాన్న వాళ్ళ కూతురు. సో, వాళ్ళ ఇంట్లో నుంచి నేను అప్ అండ్ డౌన్ చేసేది. సో, ఆ అక్కకి సొంత అక్క కూడా ఉంటే అలా చూసుకునేదో తెలియదు గానీ, మా అక్క మాత్రం నన్ను సొంత తమ్ముని కన్నా ఎక్కువగా చూసుకున్నది. నాకు మార్నింగ్ ఉప్పల్లో ఉండేది. ఉప్పల్ నుంచి దిల్‌సుఖ్ నగర్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా జర్నీ పడుతుంది. సో, మా క్లాస్ 6:30, 7కి స్టార్ట్ అయ్యేది మార్నింగే. సో, మళ్ళీ నైట్ 9 వరకు క్లాస్ క్లోజ్ అయ్యేది. 9కి ఇంటికి వచ్చేవాడిని. సో, ఈ మధ్యలో గ్యాప్‌లో నా కోసం అక్క 4కే లేసేదండి. మార్నింగ్ 4కే లేసి టిఫిన్ చేసేది, టిఫిన్ పెట్టేది. దాని తర్వాత 2 లంచ్ బాక్సులు పెట్టేది. ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ ఒకటి, ఈవినింగ్ స్నాక్స్‌కి ఒక బాక్స్. అంటే 3 బాక్సులు రెడీ చేసేదండి. నా కోసం మార్నింగ్ 4కే లేసి రెడీ చేసేది. అక్కకు చాలా కృతజ్ఞతలు. దాంతోపాటు మా బావ కూడా ఎప్పుడు సపోర్టివ్‌గా ఉండేవాడు. చదవాలిరా, జాబ్ కొట్టాలని చెప్తుండేవాడు. ఏదైనా మనీ పరంగా ఇబ్బంది ఉన్నప్పుడు బావ ఇచ్చేవాడు. బావకు కూడా కృతజ్ఞతలు చాలా. వీళ్ళకెప్పుడు రుణపడి ఉంటానండి. సో, దాంతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు నా జీవితంలో. అతను మా తమ్ముడు, చిన్నమ్మ వాళ్ళ కొడుకు. సో, నన్ను నమ్మిందంటే వాడొక్కడండి స్టార్టింగ్‌లో. సో, నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బు లేనప్పుడు వాడు ప్రైవేట్ జాబ్ చేసేవాడు. 17,000-18,000 శాలరీ వచ్చేది. సో, నేను ఇబ్బందులలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేనప్పుడు ఎలా అన్నప్పుడు వాడు నాకు 2 మంత్స్ శాలరీ వాడు తెచ్చిచ్చాడండి. సో, 2 మంత్స్ శాలరీ వచ్చినట్టుగానే 18,000 వస్తే 15,000 ఇలా 30,000 నాకు అప్పుడే ఇచ్చాడు వాడు. అన్న నీకు జాబ్ వచ్చినాక ఇద్దువులే అని చెప్పాడు. ఆనికి ఉండేది కాన్ఫిడెంట్ నాకు జాబ్ వస్తుంది అని. సో, వాడిని కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళందరూ సహాయం చేశారు. దాంతోపాటు నాకు చిన్నప్పటి నుంచి బేసిక్స్ మ్యాథ్స్ అంటే ఈ మాత్రమైనా వస్తుంది అంటే ఒక లెవెల్‌లో ఉన్నాను అంటే, నేను చిన్నప్పటి నుంచి ట్యూషన్ వెళ్ళిన మా సార్ ఉంటాడు మా ఊర్లో, వెంకట్ సార్ అని. ఆ సార్ వల్లనే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సార్ దగ్గరే ట్యూషన్ నేర్చుకున్నాం. సార్ దగ్గరే అన్నీ. సో, సార్ నుంచే బేసిక్స్ అనేవి నాకు చాలా బాగా అబ్బాయి. సార్ చెప్పడం వల్లనే మ్యాథ్స్ ఇంత బాగా అర్థమవుతుంది. దాంతో రిలేటెడ్‌గా ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఈజీగా అర్థం కావడానికి ఆ సార్ యొక్క చలవే అని చెప్పొచ్చు. సార్‌కి కూడా పాదాభివందనాలండి. దాంతోపాటు నా కష్టంలో తోడుగా ఉండే నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే అందరికీ కూడా ఈ వీడియో తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా తోడు ఉన్న వాళ్ళకి. దాంతోపాటు నాకు మా మేనబావలు ఉంటారండి. మా అక్క వాళ్ళ మా మేనత్త వాళ్ళ కొడుకులు. వాళ్ళు ఎప్పుడు కూడా నాతోని కాంటాక్ట్‌లో ఉండి నా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్ రోజైతే నాకంటే ఎక్సైట్‌మెంట్ వాళ్ళకే ఉండేదండి. నాకు కనీసం ఒక 10-15 సార్లు ఫోన్ చేశారు. ఇద్దరు ఉంటారు, మొత్తం ముగ్గురు కూడా 10-15 సార్లు ఫోన్ చేశారండి. ఏమైందిరా, ఏమైంది, రిజల్ట్ వచ్చిందా నాకన్నా ఎక్సైట్‌మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉందండి. సో, వాళ్ళు నా విజయం రావాలని కోరుకోవడంలో వాళ్ళు కూడా ముఖ్య పాత్రులే అండి. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ నా ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంది? సో, ఇప్పటి వరకు చెప్పింది ఎలా ఉంది అనేది. సో, నా లైఫ్ స్టైల్ అది అనుకుంటే, నా ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంది? ఎగ్జామ్‌కి ఎలా అప్రోచ్ అయ్యాను? నేను ఈ చదివిన 5-6 ఇయర్స్‌లో ఎలా అయ్యాను? సో, నాకు స్టార్టింగ్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌లో తెలిసేది కాదు. ఏం చదవాలి? ఏ టాపిక్ చదవాలి? అసలు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటే ఏంది? ఏ ఫీల్డ్ సైడ్ ఎలా వెళ్ళాలి? అనేది కొద్దిగా అవగాహన తక్కువ ఉండేది. అంటే ఏదో ఒకటి చదివేది, ఏదో ఒకటి వదిలేసేది. అయిపోయేది. ఈ బుక్స్ ఉంటాయి, వీళ్ళు రాసిన ఆథర్స్ ఉంటారు, ఈ టాపిక్స్ బాగుంటాయని ఆ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడానికి నాకు 1-2 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఆ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడానికి. సో, ఏ బుక్స్ అయితే ఏది బెటర్ అనేది అలా ఉండేది. సో, బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నుంచో, అక్కడి నుంచో ప్రీవియస్ పేపర్‌లో ఏదో ఒక విధంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో, నాకు నేనే మోటివేట్ అయ్యి నాకు నేనే తెలుసుకున్నాను. అప్పుడు కొంచెం వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేశానంటే, నేను డైలీ మార్నింగ్ 4కి 4:30కి అలా లేసేవాడినండి. ఖచ్చితంగా మార్నింగ్ 4కి 4:30కి లేసేవాడిని. లేసి
4 to 6 వరకు చదివేవాడిని. 6 to 8 వరకు గ్యాప్ ఇచ్చేవాడిని. 2 hours గ్యాప్, రెడీ అవ్వడం, బ్రష్ చేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం అది. సో 8 to మధ్యలో వంట ఉండేది. మేము రూమ్లో ఉండే కాబట్టి వంట చేసుకునే వాళ్ళం. తర్వాత 9 to మళ్ళీ 3 hours గ్యాప్ పోయిన తర్వాత 9 to మళ్ళీ 1 వరకు అలా ప్రిపరేషన్ ఉండేది. 1 తర్వాత మళ్ళీ ఒక 1-2 hours గ్యాప్ ఇచ్చి పడుకోవడం అది చేయడం. మళ్ళీ 2 to 5 వరకు చదవడం, మళ్ళీ 5 to 7, 7:30 వరకు గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ 8 to 11, ఒక్కొక్క రోజు 12 కూడా అయ్యేది. మన మార్క్ టెస్ట్లు రాస్తున్నప్పుడు టైం తెలియకుండానే అయిపోతుంది, అది మీకు తెలిసిందే. మార్క్ టెస్ట్లు రాసేటప్పుడు కూడా 1:32 అయిన రోజులు కూడా ఉన్నాయండి. 2 వరకు కూడా ఎగ్జామ్స్ రాసి, సో దాని యొక్క ఆ క్వశ్చన్ ఎక్కడ తప్పు పోయింది దాన్ని మళ్ళీ సొల్యూషన్ చేసుకునేటోనే ఒక నోట్స్లో రాసుకునేవాడిని. సో ఇలా ప్రిపరేషన్ ఉండేది. సో మరి బుక్స్ ఎలా చదవాలంటే, మనకి ఏదైనా తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ టైంలో చదివితే బెటర్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఫ్రెష్ మైండ్తో ఉంటాం, మార్నింగ్ చదివినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది మనకి. సో మార్నింగ్ టైం చదివితే చాలా బాగుంటుంది. మనమైతే ఏదైతే హార్డ్ సబ్జెక్టులు అనుకుంటామో అవి మార్నింగ్ చదవండి. ఎప్పుడైతే మన మైండ్ నర్వస్గా డల్గా ఉంటుందో అప్పుడు మీకు వచ్చిన సబ్జెక్ట్ను ఒకసారి తెరిచి చూడండి. అప్పుడు కొద్దిగా మనకి ఉత్సాహం పెరిగి ఆ సబ్జెక్ట్ని ఇంకా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొత్తవి నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సీరియస్ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు సీరియస్ ప్రిపరేషన్ ఉండాలండి. సో ఎలాంటి పండుగలు కానీ, పబ్బాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే లైఫ్ని డిసైడ్ చేసేది ఆ ఒక్క రోజే కావచ్చు మనకి. నేను చెప్పాను కదా, నా ఒక్క మార్కే 7 years అని. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు ఈ పండుగలు కానీ, సెలవులు కానీ ఏది అయినా పక్కన పెట్టేసి మన లైఫ్ ఒకసారి సెట్ అయిందంటే నీకు అన్ని పండుగ రోజులే అండి, ప్రతిరోజు పండుగ రోజే. సో అందుకోసం ఉన్న తాత్కాలికమైన రోజులను కొద్దిగా పక్కకు పెట్టి శాశ్వతమైన రోజుల గురించి ఆలోచించండి. సో మన లైఫ్ బాగుంటుంది. దాంతోపాటు మనం ఏంటి అంటే చదివేటప్పుడు 2 hours-కి 2 hours-కి ఒకసారి గ్యాప్ తీసుకొని చదవండి. ఆ గ్యాప్లో మైండ్ రిఫ్రెష్ అవుతుంది. కొందరు కంటిన్యూగా కూర్చుంటారు, అది దానివల్ల మైండ్ హీట్ అయ్యి ముందు చదివినవి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అది అలా వదిలేయండి. 2 hours గ్యాప్ ఇస్తూ చదవండి. దాంతోపాటు ఏం చేయాలంటే మనం రాసేటప్పుడు చదివేది ఏదైనా పెన్ పేపర్లో ఉండాలండి. పెన్ పేపర్లో ఖచ్చితంగా పేపర్ పైన పెడుతూనే ఉండాలి. సో ఇలా అయినప్పుడే మైండ్లో ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఇందులో కలిపి రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక పేపర్లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కొక్క దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇయర్స్ ఒక టాపిక్ ఉంటుంది, ఏ ఇయర్లో ఏం జరిగింది అనేది. సో మనకి జాగ్రఫీలో ఇయర్స్కి సంబంధించింది వస్తుంది, హిస్టరీలో వస్తుంది, సివిక్స్లో వస్తుంది, ఎకనామిక్స్లో వస్తుంది. సో వీటన్నింటినీ కలిపి ఒకే పేపర్లో ఈ ఇయర్లో ఇది జరిగింది, పంచవర్ష ప్రణాళికలు ఇప్పుడు వచ్చాయి, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎవరెస్ట్ ఇంత హైట్, అంటే ఒక నెంబర్కి సంబంధించినవి అన్నీ కూడా, ఇయర్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఒక 2-3 పేజెస్లో రాసుకున్నప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ ఏది పడినా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇలా రిలేటెడ్ టాపిక్ వైజ్గా రాసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మార్క్ టెస్టులు కంపల్సరీగా రాయండి. మార్క్ టెస్టులలో కొంతమంది అంటున్నారు, అన్న నాకు మార్క్ టెస్ట్ రాస్తున్నా కానీ మార్క్స్ పెరగట్లేదు అంటున్నారు. దాని స్ట్రాటజీ కూడా చెప్పడానికి ట్రై చేస్తానన్నా. సో ఫస్ట్ ఒక లైన్లో ఏం చెప్తానంటే, మీరు ముందు డైలీ అయితే ఏం చేస్తున్నారో దానికన్నా రివర్స్లో వెళ్ళండి. అంటే ఫస్ట్ ఒకవేళ మ్యాథ్స్ స్టార్ట్ చేశారనుకోండి, మ్యాథ్స్ కొద్దిసేపు ఆపి మీరు జిఎస్ను ట్రై చేయండి. ఆ విధంగా ట్రై చేసినప్పుడు ఏదో ఒక దగ్గర మీకు లింకేజ్ అనేది దొరుకుతుంది. ఆ లింకేజ్ని ఫాలో అవుతూ వెళ్తే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ కిన్షు అని ఎలా పెట్టాను అంటే, సో నాకు మ్యారేజ్ అయిందండి 2023 December 16th రోజు నాకు మ్యారేజ్ కావడం జరిగింది. సో నాకు 2024 December 15th రోజు, అంటే మా మ్యారేజ్ డేకి 1 day బిఫోర్ నాకు బాబు జన్మించడం జరిగింది. సో వాడి యొక్క ముద్దు పేరే కిన్షు. సో ఆ కిన్షు వాని పేరు మీదనే నేను కిన్షు మ్యాథ్స్ అండ్ ట్రిక్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో వాడి పేరు సక్సెస్ కావచ్చు, లేదు అంటే మీ ఆదరణ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆ సక్సెస్ తోటే మన ఛానల్ కొద్దిగా ముందుకెళ్తుందండి. మీరు ఇప్పుడు నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా వచ్చే వరకు మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా నేను ఇస్తూనే ఉంటానన్నా, మీరు కామెంట్లో తెలియజేయండి. నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు పర్సనల్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూనే ఉంటాను. ఏదైనా కారణాల వల్ల ఆ మెసేజ్ని చూడనప్పుడు తప్ప ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా చూడక మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే నెక్స్ట్ డే అయినా మెసేజ్ చేయండి అన్న, చూసుకొని మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను మెసేజ్. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నన్ను అడగొచ్చు. ఒక బ్రదర్గానే భావించి మీరు అన్నీ చూస్తారని తెలుసుకుంటున్నాను. సో నాకంటే బెటర్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు అండి, బెటర్ ఛానల్స్, బెటర్ పర్సన్స్ ఉండొచ్చు. కానీ నా నుంచి ఇంకా బెస్ట్ తీయడానికి నేను ట్రై చేస్తున్నాను. నాలో ఉన్న బెస్ట్ని మీకు ఇవ్వడానికి
చూస్తున్నాను. సో మీరు నా బెస్ట్‌ని స్వీకరించి కొద్దిగా మీరు ఇంకా కొద్దిగా బెస్ట్ అయితే బాగుంటుందనే నా ఉద్దేశ్యం అండి. సో దానికోసమే ఈ ఛానల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా మంచి లైఫ్‌ని మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటూ నా వంతు పాత్ర కొద్దిగా అయినా ఉంటే చాలా సంతోషిస్తానండి.